బర్త్డే. థ్యాంక్ యూ డివోటీస్. థ్యాంక్ యూ డివోటీస్. మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హ్యాపీ బర్త్డే మాతాజీ దండవత్ ప్రణామ్. మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. శుభాకాంక్షలు మాతాజీ. కృష్ణాకాంక్షలు ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. బ్లెస్ చేయండి. ఇంకా మీ అందరిలాగా సిన్సియర్ అవ్వాలి, ఇంకా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి చక్కగా అందరూ బ్లెస్ చేయండి. రైట్. హ్యాపీ కృష్ణ మాతాజీ. మీరే ప్రిపేర్ చేయాలి మాతాజీ. మా లాంటి వాళ్ళకి చాలా మందికి మీ యొక్క ఇది అందించాలి. అయ్యో, మీరు మమ్మల్ని మించిపోతున్నారండి. లేదు మాతాజీ. హరే కృష్ణ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు నా అదృష్టం, నాకు భగవద్గీత శ్రవణంతో పాటు కీర్తన చేసే అవకాశం కూడా లభించింది. చక్కగా మనం ఏం చేద్దాం, భగవద్గీత శ్లోకాన్ని చర్చించుకుందాం. ఈ రోజు ఏం చెప్పబోతున్నాడు స్వామి తెలుసుకుని మనం చక్కగా ఆచరించే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద్ ప్రణామ్ ప్రభు. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హ్యాపీ బర్త్డే హరే కృష్ణ మాతాజీ. పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. జై. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. పుట్టినరోజు శుభాకాంక్షలు. హరే కృష్ణ. సో నేను ఆల్రెడీ 1 year ముసలిదాన్ని అయిపోయాను. మీ అందరూ బ్లెస్ చేయండి. భక్తిలో కూడా అంతే వృద్ధులలో అవ్వాలని చెప్పి కదండి. శరీరం వెలుగు వృద్ధుగా అయిపోతుంది, కానీ భక్తిలో కూడా అంతే పెద్దగా అయితే బాగుంటుంది. భక్తిలో కూడా వృద్ధులు అయిపోతే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మాతాజీ. హ్యాపీ బర్త్డే మాతాజీ. థ్యాంక్ యూ ప్రమీల మాతాజీ. హరి బోల్ మాతాజీ. మా మనవడిది కూడా ఇవాళ పుట్టినరోజు. అయితే మేము ఇద్దరు షేర్ చేసుకుంటున్నాం అనమాట. గొప్ప గొప్పలు అందరు బర్త్డే ఈ రోజు. మనవడికి కూడా చెప్పండి హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే అని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ పార్వతి మాతాజీ. సో హరి కృష్ణ, మనం భగవంతుని దర్శనం చేసేసుకుని వెళ్ళిపోదాం సెషన్ లోకి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీది మొన్నే కదా మాతాజీ? అవునండి, అవునండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బలదేవ్ జగన్నాథ్ సుభద్రా मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, जय गौर प्रेमानंदे हरि हरि बोल, परशुराम भगवान की जय, वामन देव भगवान की जय, पंचतत्व की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. प्रार्थनलु. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మహాలక్ష్మి మాతాజీ. సో అధ్యాయం 10 భగవద్ విభూతి. చాలా అద్భుతమైన అధ్యాయంలోకి ఎంటర్ అయిపోతున్నాం మనం. సో నిన్న మన అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. పరమ గుహ్య జ్ఞానము 9వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. చూడండి కృష్ణుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో స్వామి. భగవద్ విభూతి, ఆయనకున్న విభూతులు ఒకటేంటి, అందం కదండి. చాలా అద్భుతంగా ఉన్నాడు స్వామి కదండి. ఏదో చెప్తోంది పిచ్చిగా, రామచిలక ఏదో చెప్తోంది కృష్ణుడికి. చాలా అద్భుతంగా ఉన్నాడు కృష్ణ భగవానుడు. ఆకర్షించేవాడు కృష్ణుడు కదండి. ఆయన గురించి ఎన్నో ఆకర్షణీయమైన విభూతుల గురించి స్వామి చక్కగా తనే వ్యక్తపరుస్తున్నాడు, తెలియచేస్తున్నాడు మనందరికీ.
అధ్యాయం 10 భగవద్విభూతి. ఈరోజు మనం 1 నుంచి 3 శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఓకే శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల ఓ అర్జున, మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియ మిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను. 2వ శ్లోకం. నమే విదూసురగణాః ప్రభవం నా మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. సర్వ విధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై ఉన్నందున దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలుసుకొనజాలరు. 3వ శ్లోకం. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నండు పుట్టుక లేని వానిగను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగను తెలుసుకొనిన వాడు మాత్రమే మనుజులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వ పాపముల నుండి ముక్తుడగును. చాలా అద్భుతమైన అధ్యాయం. సో మనం చూస్తున్నాం ఏదైతే భగవద్గీతలో చాలా అధ్యాయాలు అర్జునుడి యొక్క ప్రశ్నతో స్టార్ట్ అవుతాయి, శ్రీకృష్ణ భగవాన్ యొక్క సమాధానం దాంతో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని అధ్యాయాల్లో జరుగుతుంది. బట్ ఎక్స్పెషల్లీ కొన్ని అధ్యాయాల్లో స్వామి స్టార్ట్ చేస్తారు అర్జునుడు ఏమి ప్రశ్నించకుండానే. ఎంతో ప్రేమతో ఎంతో అర్జునుడి పట్ల కరుణ ఉండటం కారణంగా ఆయనే తన గురించిన జ్ఞానాన్ని వివరించడం ప్రారంభిస్తారు. అటువంటి ఒకానొక అధ్యాయమే ఈ 10వ అధ్యాయం కూడా. రైట్, అర్జునుడు ఏమి ప్రశ్నించలేదు. భగవంతుడు చాలా అద్భుతంగా ఈ 9వ అధ్యాయం చివరిలో చాలా అద్భుతమైన ఇన్స్ట్రక్షన్ వివరించారు. ఏమని? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఇది చాలా అద్భుతమైన ఇన్స్ట్రక్షన్, పాటించాల్సింది. సర్వధర్మాన్ పరిత్యజ్య చేయాలంటే ఈ 4 మనం ఆచరించగలగాలి నిత్యంగా, అన్ని వేళల్లో, 24 గంటలు రోజులో కదండి. ఏం చేయాలి? మన్మనాభవ మద్భక్తో. ఏమన్నాడు? తన మనసుని ఎప్పుడు కూడా భగవంతుని చింతనలో ఉంచమన్నారు. రెండవది ఏంటి? భగవంతుడు భక్తుడు అవ్వమన్నారు. భగవంతుని పూజించమని అర్చించమని చెప్పాడు. 4వది ఏంటి? భగవంతునికి నమస్కారాలు సమర్పించమని చెప్పాడు. సో ఇవన్నీ 4 అద్భుతమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు స్వామి. సరే, ఇందులో మెయిన్ ఎక్స్పెషల్లీ మన్మనాభవ ఏమంటున్నాడు? మనసు ఎప్పుడు కూడా భగవంతుని చింతనలో ఉండాలి అంటున్నాడు. సో భగవంతుని చింతనలో ఉండాలి అంటే భగవంతుని గురించి జ్ఞానం కలిగి ఉండాలి కదండి. ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక దివ్య సక్షులు ప్రహ్లాద్ మహారాజ్ లాగా మనం మొత్తం ఎక్కడ చూసినా భగవంతుడు కనిపించట్లేదు. అందుకే మన అందరి కోసం ఎంతో అద్భుతంగా స్వామి అర్చామూర్తి కింద వచ్చి ఉన్నాడు. సరే, అయితే అర్చామూర్తిని చూసినప్పుడు స్వామి మనకు అర్థమవుతుంది స్వామి మొత్తానికి యజమాని అని. కానీ భౌతిక ప్రపంచంలో మనం ప్రతి నిమిషం ఎన్నెన్నో విషయాలు చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. మన చుట్టుపక్కల ఎన్నెన్నో దివ్యమైన విషయాలు, అద్భుతమైన విషయాలు కదండి, చాలా జ్ఞానం కలిగి ఉన్నవి, అందం కలిగి ఉన్నవి, బలం కలిగి ఉన్నవి ఎన్నో చూస్తూ ఉంటాం. వాటి పట్ల ఆకర్షింపబడుతూ ఉంటాం కదండి. ఎందుకు ఎవరి పట్ల అయినా ఎవరైనా ఒకళ్ళు ఎందుకు ఆకర్షింపబడతారు? బాగా ఐశ్వర్యవంతుడనో, లేకపోతే కీర్తిమంతుడనో, లేకపోతే సంపద ఉన్నదనో, లేకపోతే జ్ఞానం ఉన్నదనో, లేకపోతే చాలా మంచి వైరాగ్యం కలిగి ఉన్నాడనో, లేకపోతే గొప్ప బలవంతుడనో. సో వీటి చేత ఆకర్షింపబడుతూ ఉంటాం. సో వీటి చేత ఆకర్షింపబడినప్పుడు ఆ ఆకర్షణకి కారణం ఆ వ్యక్తేనా, లేకపోతే వెనకాల ఎవరైనా ఉన్నారా కదండి, అది తెలుసుకోగలగాలి. సో స్వామి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో చాలా వివరంగా వివరిస్తున్నాడు. ఏదైతే 9వ అధ్యాయంలో చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటించడానికి కావాల్సిన ఆ జ్ఞానాన్ని ఈ అధ్యాయంలో ఇస్తున్నాడు కదండి. సో ఏదైతే మొత్తం మనసు ఎప్పుడు కూడా భగవత్ చింతనలో ఉండాలి అంటే ఏం చేయాలి? మనం చూసే ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ఆధీనంలో జరుగుతోంది. భగవంతుని యొక్క శక్తి రూపాంతరమే. భగవంతుడు ఆ జీవుడికి ఆ శక్తి ప్రసాదిస్తేనే అది చేయగలడు. లేకపోతే అది కూడా భగవంతుని యొక్క సృష్టిలో అద్భుతమైన విషయం మనకు తెలిసి ఉండాలి.
అందుకనే స్వామి తన యొక్క దివ్యమైన విభూతులను ఈ యొక్క అధ్యాయంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఏదైనా అద్భుతమైనది ఏదైనా చూసినప్పుడు దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, దానికి కారణం స్వామి అని మనం ఎలా అర్థం చేసుకోవాలి అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. సో అందుకనే ఇది చాలా అద్భుతమైనది. సో భక్తి యోగంలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం అయినప్పటికీ కూడా ఈ సెంటర్ లో 9, 10 కదండి, ఇంకా వెరీ వెరీ వండర్ఫుల్ చాప్టర్స్ అన్నమాట. భగవంతుడు తన గురించిన అద్భుతమైన జ్ఞానాన్ని రివీల్ చేస్తున్నాడు. రివీల్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూస్తే మొదటి శ్లోకంలో ఎలా చెప్తున్నాడు ఆయన, భూయ ఏవ మహాబాహో, భూయ మళ్ళా విను అంటే ఆల్రెడీ చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? పరమగుహ్య జ్ఞానం చెప్పేశాడు. సరే అయితే ఆల్రెడీ వినిసాను అంటాడేమో అర్జున్ చెప్తున్నాడు, భూయ మళ్ళీ వినవయ్యా. ఏంటంట, ఓ మహాబాహో, మహాబాహువులు పరాక్రమవంతుడైన ఓ అర్జున, ఇది బాగా నువ్వు తెలుసుకోవాలి. ఏమంటున్నాడు? శృణుమే పరమం వచః, శృణు విను, వినమంటున్నాడు. ఏం వినమంటున్నాడు? పరమం వచః, చాలా దివ్యమైన ఉపదేశాన్ని ఇస్తున్నాడంట. అదేంటండి ఎప్పటికప్పుడు దివ్యమైనది ఇంకా ఉత్తమమైనది ఇంకా ఉత్తమమైనది అంటున్నాడు. నేను ఎలా అర్థం చేసుకోవాలి? మనం చెప్పుకున్నాం 2వ అధ్యాయంలో ఏదైతే ఆత్మ జ్ఞానం చెప్పారో దాన్ని ఏమన్నారు? గుహ్యమైన జ్ఞానం. ఏదైతే దేహానికి ఆత్మకి ఉన్న తేడా, ఆత్మ యొక్క అద్భుతమైన లక్షణములు కదండి. సో ఏ విధంగా ఈ ఆత్మకి మరణం ఉండదు, శాశ్వతమైనది, దాని యొక్క సైజ్ ఎంత కదండి, మొత్తం దాని యొక్క చైతన్యం దేహం అంతా వ్యాపించి ఉంటుంది. ఇటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పాడు. సో స్టార్టింగ్ లెసన్ ఏంటి ఆధ్యాత్మిక జీవితంలో? నేను ఈ దేహం కాదు, ఆత్మ స్వరూపుణ్ణి. అది చాలా గుహ్యమైనది, చాలా మందికి తెలియదు. భగవద్గీతలో కూడా స్వామి చెప్తాడు కదండి. ఈ యొక్క ఆత్మ యొక్క అద్భుతమైన విషయాలు తెలుసుకోవటం చాలా మంది పండితులు ఏదో ఏమంటారు, పండితులు స్కాలర్షిప్ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు ఈ విషయాన్ని. చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే ప్రామాణిక గురువుని ఆశ్రయిస్తారో వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఏమని? నేను భగవంతుని యొక్క అంశ, అంతేకాదు నా పని ఏంటి? కృష్ణేర నిత్యదాసు, నేను భగవంతుని యొక్క నిత్య దాసుని. నేను ఆత్మని తెలుసుకుంటే సరిపోదు, నెక్స్ట్ కూడా తెలుసుకోవాలి. కంప్లీట్ అండర్స్టాండింగ్ ఏంటి? నేను భగవంతుడి యొక్క అంశని, ఆయన యొక్క సేవకుని. ఎప్పటికీ కూడా ఒక తపస్సు చేసిన తర్వాత మారిపోతుందా, నేను యజమాని అయిపోతా ఆయన దాసుడు అయిపోవటం? అలాగే ఉండదు. ఎప్పటికీ నువ్వు తపస్సు చేసినా, ఎన్ని రకాలు చేసినా, ఎంత భక్తి చేసినా ఎప్పటికీ మారిన విషయం ఏమిటంటే ఆయన దివ్య భోక్త, నువ్వు సేవకుడివి. ఇది ఎటర్నల్ గా శాశ్వతమైన ఈ రిలేషన్షిప్. ఇది అర్థం చేసుకోవడం చాలా గుహ్యమైనది. ఇది తెలుసుకుంటే సరిపోతుందా? నెక్స్ట్ కావాల్సింది ఏంటి? గుహ్యమయం కదండి. ఏంటది? భక్తియుత సేవ గురించిన జ్ఞానం కదండి. అది మనకి 7-8 అధ్యాయాలు స్వామి పుష్కలంగా ఇచ్చాడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలేవరం, చక్కగా చెప్పేశాడు. మరి అంతకంటే గుహ్యమైనది గుహ్యతమం 9వ అధ్యాయంలో చెప్పాడు. ఏంటంటే పరమ గుహ్య జ్ఞానం, అనన్య భక్తి, కేవల భక్తి చేయమన్నాడు కదండి. కేవల భక్తి చేయమన్నాడు, విశుద్ధ భక్తి చేయమన్నాడు. అనన్యానత్వ సోచస్వం ప్రజ్ఞావాదంశం. ఏమంటున్నాడు? ఈ యొక్క ఆత్మస్వరూపుడు అని నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి? అనన్య భక్తి చేయాలి, కేవల భక్తి చేయాలి. ఎటువంటి మెటీరియల్ అహైతుకి అప్రతిహత, ఎటువంటి మెటీరియల్ మోటిఫికేషన్స్ ఉండకూడదు. వెనకాల ఇది వస్తుంది నాకు భౌతికంగా, లేకపోతే ఆధ్యాత్మికంగా ఈ లాభం వస్తుంది, అదేమి ఉండదు. ఏం ఆశించాడు వాడు? ఏం ఆశిస్తాడు? కేవలం భగవంతుని యొక్క సంతృప్తి ఆశిస్తాడు. అప్రతిహత. అప్రతిహత అంటే ఎటువంటి అడ్డంకి వచ్చినా అది ఆగదు, అన్స్టాపబుల్ అన్నమాట కదండి. మన గురు మహారాజుని ఏమంటారు? అన్స్టాపబుల్ వారియర్. ఎందుకని? భక్తి జీవితంలో అసలు స్టాప్ తీసుకోవట్లేదు ఆయన, శరీరం సహకరించకపోయినా కదండి. ఎప్పుడైతే మనం భక్తిలో దిగుతామో ప్రభుపాద్ గారు ఏమంటారు? యు ఆర్ డిక్లేరింగ్ వార్ విత్ మాయా. నువ్వు మాయతో యుద్ధం చేయడానికి డిక్లేర్ చేసుకున్నావు, నిన్ను నువ్వు ఒక యోధుడు అయ్యావు కదండి. ముందు మనతో మనం ఫైట్ చేసుకుంటూ ఉంటాం కదండి. తర్వాత త్రిగుణాతీతమైన స్థితికి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది అంత సునాయాసంగా జరిగేది కాదు. ఎవ్రీడే ఫైట్ మనతో మనకే కదండి. ఎందుకంటే మన చిన్నపాటి స్వతంత్రాన్ని భక్తి చేయడానికి వాడుకోవాలా, లేకపోతే మాయలో పడిపోవడానికి వాడుకోవాలా? ప్రతి ఒక్కరికి ప్రతి క్షణమే అవకాశం ఉంటుంది కదండి. సో భగవద్గీత ప్రవచనం వినాలా, లేకపోతే టీవీలో వచ్చి ఏదైనా ఒక సాంగ్ వింటూ సరిపెట్టేద్దాం మార్నింగ్ పూట? ప్రతి క్షణం కూడా మనకి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ పరమ గుహ్య జ్ఞానం ఏం చెప్తున్నాడు ఆయన?
నాకు భక్తి చేయవయ్యా, అదే రాజ విద్య రాజగుహ్యం అతి సీక్రెట్ అయినది అని చెప్పాడు. కానీ ఈ యొక్క అధ్యాయం స్టార్టింగ్ ఎలా చెప్తున్నాడు? ఎలాగైతే 9వ అధ్యాయం స్టార్టింగ్ లో గ్లోరిఫై చేశారు, 9వ అధ్యాయంలో చెప్పే జ్ఞానం గురించి 9వ అధ్యాయం మొదటి శ్లోకంలో గ్లోరిఫై చేశాడు స్వామి. అదే విధంగా 10వ అధ్యాయంలో చెప్పే జ్ఞానం గురించి ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు. పరమం వచః, దివ్యమైనదంట. ఆయన ఏదైతే చెప్తున్నాడో అతి ఉత్తమమైనది. అదేంటంటే ఆల్రెడీ 9వ అధ్యాయంలో పరమ గుహ్యం, అతి సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్ అని చెప్పినప్పుడు మరి ఇది ఇంకా సీక్రెట్ ఏంటి అంటే, ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదండి, పెళ్లిళ్ళప్పుడు, పుట్టినరోజులప్పుడు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఏం చేస్తారు గిఫ్ట్ వాళ్ళు? ఒక బాక్స్ లో తయారు చేస్తారు కదండి. సో యాక్చువల్ గా ఫ్రెండ్స్ టీస్ చేయడానికి తయారు చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు వాళ్ళు? ఒక బాక్స్ వేస్తారు, లోపల ఎక్కడో చిన్న గిఫ్ట్ ఉంటుంది, దానిపైన ఇంకో కవర్ వేస్తారు, ఇంకో కవర్ వేస్తారు, ఇంకో కవర్ వేస్తారు, ఇంత గిఫ్ట్ చేస్తారు. అది ఓపెన్ చేసి చేస్తూ ఉంటే అది వెళ్తూ ఉన్న కొద్దీ ఏమవుతుంది, మన గిఫ్ట్ దగ్గరగా వెళ్తూ ఉంటాం, రైట్? మధ్యలో చెప్తారు, ఓకే హాఫ్ వే అంటారు, ఆల్రెడీ 50% ఓపెన్ చేసేసావు, ఓకే 75% ఓపెన్ చేసావు, వచ్చేస్తుంది నీ గిఫ్ట్. సో లాస్ట్ కదా ఓపెన్ చేసి కదండి. సో అలాగే ఈ పరమ గుహ్య జ్ఞానం అనేది సీక్రెట్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఆ బాక్స్ లోపల మళ్ళీ ఇంకో బాక్స్ కదండి. ఆ విధంగా ఇంత అద్భుతమైన ఇంకా సీక్రెట్ ఆఫ్ ఇంకా సీక్రెట్ అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఆయన. ఇంత అద్భుతమైన జ్ఞానం పొందడానికి ఏంటి అర్హత? అర్జునుడికి ఉన్న అర్హత ఏంటి? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎత్తేవం ప్రియమానాయ. ఓకే, నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఓ అర్జున, ప్రియమానాయ, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివయ్యా, అందుకే చెప్తున్నాను. స్వామి ఎప్పుడు ఈ విషయాన్ని మనకి చెప్తున్నారు. భగవద్గీత చాలా మంది చదివినా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళు స్వామికి చాలా ప్రియమైన వాళ్ళు కాదు, అందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఎప్పుడు చెప్పిన స్వామి అర్జునుడికి ఉన్న క్వాలిఫికేషన్స్ చెప్తూ ఉంటాడు, కాబట్టి నేను నీకు ఇస్తున్నానయ్యా అని. మీరు చూసుకుంటే 9వ అధ్యాయం 1వ శ్లోకంలో కూడా చెప్తారు, ఏమని? అనసూయవే, నువ్వు అసూయ లేని వాడివి అర్జున, అందుకే ఈ పరమ గుహ్య జ్ఞానాన్ని నీకు ఇస్తున్నా. సో అసూయ లేని వాడివి, అలాగే నా పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నవాడి కాబట్టి నీకు ఇస్తున్నా. ఎందుకంటే అసూయ ఉంటే ఈ జ్ఞానం అర్థం కాదండి కదండి. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎవరైతే భగవంతుడి పట్ల అసూయ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో, ఈ భగవంతుడు చెప్పిన విషయాల పట్ల వక్రీకరిస్తూ ఉంటారు, చాలా తప్పుడు వ్యాఖ్యానాలు ఇస్తూ ఉంటారు కదండి. వివిధ రకాల భాష్యములు ఇస్తూ ఉంటారు, అక్కడ అసలు భగవంతుడే కాదన్నట్టుగా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఏదో నిరాకారం నుంచి పుట్టుకొచ్చాడు, ఇప్పుడు ఈయన మళ్ళీ నిరాకారంలో కలిసిపోతాడని రకరకాల తప్పుడు వ్యాఖ్యానాలు ఇస్తూ ఉంటారు. ఎందుకని? స్వామిని తన్ని కూడా ఒకే లెవెల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కదండి. ఎందుకంటే వాళ్ళు అసూయ కలిగి ఉంటారు. సో యాక్చువల్ గా మనం ఈ భౌతిక ప్రపంచానికి రావడానికే, ఈ భవబంధనంలో పెట్టబడ్డానికే 2 రకాల కారణములని కపిల భగవానుడు చక్కగా చెప్తారు. ఏంటవి? ఇచ్చ, ద్వేషము. ఏంటి ఇచ్చ? ఈ ప్రకృతి మీద ఎంజాయ్ చేయాలి, నేను యజమానత్వం చేయాలని ఇచ్చ, కోరిక. రెండవది ఏంటి? ద్వేషం, భగవంతుడి పట్ల ద్వేషం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం భగవంతుడి పట్ల ద్వేషంతోనే కంటిన్యూ అయితే ఆ భగవద్ విజ్ఞానం మనకు అర్థం కాదు. ఆయనకు అర్థం కానప్పుడు, ఆయన పట్ల జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయనకి మనం శరణాగతి పొందలేం. చాలా సింపుల్ విషయం. కాబట్టి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఈ 9వ అధ్యాయంలో ఏదైతే చెప్తున్నారో దానికి ఏం క్వాలిఫికేషన్ కావాలి? అనసూయవే, అసూయ లేని వాడి కావాలి. అది 9వ అధ్యాయానికే కాదండి, భగవద్గీత త్రూ అవుట్ భగవద్గీత అర్థం కావాలంటే ఆ ఇన్స్ట్రక్షన్ అప్లికబుల్. అలాగే 10వ అధ్యాయం అర్థం చేసుకోవడానికి కూడా ఇన్స్ట్రక్షన్ అప్లికబుల్. అసూయ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఇన్ని దివ్యమైన విభూతులు ఎన్నెన్నో చెప్తాడు స్వామి. అందులో అది నేనంటాడు, శక్తివంతుల శక్తిని అంటాడు, బుద్ధిమంతుల బుద్ధిని అంటాడు, నీటిలో రుచిని అంటాడు కదండి. సో ఈ విధంగా వాళ్ళు చెప్తున్నప్పుడు ఆయన పట్ల ద్వేషం ఉంటే అది ఎలా అంగీకరిస్తాం? అంగీకరించలేం. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల ద్వేషంగా ఉంటే ఆ వ్యక్తి చెప్పే ఒక్క నిమిషం కూడా, ఒక్క విషయాన్ని కూడా మనం గ్రహించలేం. ప్రతిదీ మనకి ఏదో బ్లా బ్లాలా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పే వ్యక్తి పట్ల ద్వేషం ఉంది కాబట్టి.
లేకపోతే ఆ వ్యక్తి ఎవరి గురించి చెప్తున్నాడో ఆ వ్యక్తి పట్ల ద్వేషం ఉన్నా మనం గ్రహించలేం విషయాన్ని కదండి. ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేసే బిజినెస్ లో ఉంటాం. అసలు ఏం చెప్తున్నారో వినం సరిగ్గా. అందుకని అసూయ లేకుండా ఉండాలి. అలాగే 4వ అధ్యాయం దివ్య జ్ఞానం కదండి, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. అది చెప్పేటప్పుడు కూడా 3వ శ్లోకంలో స్వామి చెప్తాడు, భక్తోమి సఖా చేతి. ఏమంటాడు, నువ్వు నా భక్తుడివి, సఖుడివి, నా ప్రియమైన వాడివి, నా మిత్రుడివి, నా భక్తుడివయ్యా, అందుకనే దివ్య జ్ఞానాన్ని చెప్తున్నా. ఇక్కడ కూడా స్వామి అదే రిపీట్ చేస్తాడు, ప్రియమానాయ, నా ప్రియమైన వాడివయ్యా నువ్వు. ఆ మనకి 12వ అధ్యాయంలో వస్తుంది యాక్చువల్ గా, భగవంతునికి ప్రియంగా ఉండాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఒక భక్తుడికి ఉండాల్సిన క్వాలిటీస్ చాలా అద్భుతంగా చెప్తాడు స్వామి. భక్త శతకం అని కూడా అంటారు, భక్త అష్టకం అని అంటారు. 12వ అధ్యాయంలో చక్కగా ఇస్తాడు స్వామి. ఎలా ఉండాలి, సంతుష్టిగా ఉండాలి, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి కదండి, ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండాలి, సమదృష్టి కలిగి ఉండాలి, ఎన్నెన్నో భయరాహిత్యం. ఫస్ట్ క్వాలిటీ ఏంటి, భయరాహిత్యం, భయం లేకుండా ఉండటం. ఇటువంటివి ఎన్నో వండర్ఫుల్ క్వాలిటీస్ చెప్తాడు స్వామి. అటువంటి వాళ్ళు నాకు ప్రియం అంటాడు. అంటే అర్జునుడు ఇవన్నీ లక్షణాలు అద్భుతంగా పుష్కలంగా ఉన్నాయి కదండి. అందుకని ప్రియమానాయ, మనం కూడా భగవంతుడికి ప్రియమైన వాడు అవ్వాలంటే అవన్నీ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. భగవంతుడు చెప్పలే, ఓకే నాకు టెంపుల్ కట్టేసేయి, నువ్వు నాకు ప్రియమైన వాడు అయిపోతావు, లేకపోతే నాకు ఇంత డొనేషన్ చేసేయి, ప్రియమైన వాడు అయిపోతావు అనేం అడగలేదు స్వామి. కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోమన్నాడు, ఆ విధంగా తనకి ప్రియమైన వాడు అవ్వమంటున్నాడు. అలాగే అర్జునుడికి అన్ని ఉన్నాయి, ప్రియమానాయ, అసూయ లేకుండా ఉన్నావు, భక్తుడివి, స్నేహితుడివి, అలాగే ప్రియమైన వాడివి, కాబట్టి నీకు చెప్తున్నానయ్యా. ఇంకేం చెప్తున్నాడు ఆయన, ఆయన చెప్పే విషయంలో ఏముందంట, వచ్చామి హిత కామ్యయ, నీకు హితం కలిగించే చెప్తున్నా. సో భౌతిక ప్రపంచంలో ఈ యొక్క హితం, మంచి అనేది అందరికి ఒకేలా ఉంటుందా? ఇప్పుడు నాకు ఏది మంచో మీకు అదే మంచి అవుతుందండి? మామూలుగా అయితే అవుతుందండి. అవ్వదు మాతాజీ. ఒక అవ్వదు. షుగర్ పేషెంట్ కి ఏది తింటే హితమో, షుగర్ పేషెంట్ కాని వాడికి అదే తింటే హితమా? ఒకటే అవుతుందా? ఒకే బెనిఫిట్స్ వస్తాయా? కాదు మాతాజీ, కాదు. అవ్వదు మాతాజీ. ఈ దేహ పరిధిలో ఒకరికి హితం వేరే వాళ్ళకి హితం కాకపోవచ్చు కదండి. సో ఒకరికి హితం వేరే వాళ్ళకి హితం కాకపోవచ్చు. సో మనం చూస్తూ ఉంటాం, వేరే క్రిమి కీటకాలు అవి లోపలికి రాకుండా రకరకాల పగడ్బందీ చేస్తూ ఉంటాం, అవి మనకి హితం. ఏదైతే లోపలికి రావాలనుకున్న ఆ క్రిమి కీటకాలకి అవి హితం కాకపోవచ్చు కదండి. సో ఏదైతే కొంత ఆహారం ఒక వ్యక్తికి మంచి పౌష్టంగా శరీరం తయారవుతుందో, అదే ఆహారం వేరే వాళ్ళు తింటే వేరే కొన్ని రోజుల్లో చనిపోవచ్చు కదండి. సో ఎవరికి హితమో వేరే వాళ్ళకి అది హితం కాకపోవచ్చు దేహ పరిధిలో కదండి. దేహ పరిధిలో ఆలోచిస్తే ఒకరికి హితమైనది వేరే వాళ్ళకి హితం కాకపోవచ్చు కదండి. అదే విధంగా ఆత్మ విషయంలో ఆలోచిస్తే అందరికి హితమైనది ఒక్కటే ఉంటుంది కదండి. ఎందుకంటే భగవంతునికి సంబంధమైనది అందరి విషయంలో హితం, శ్రేయమైనది ఒక్కటే ఉంటుంది. అదేంటది, భగవంతునికి సేవ చేసుకోవటం. అది అందరికీ శ్రేయమైన విషయం. అందుకని ఏమంటున్నాడు, హిత కామ్యయ, నీ హితం కోసం చెప్తున్నా. సో ఇక్కడ అర్జునుడి యొక్క హితమే కాదు, ప్రతి ఒక్క జీవి యొక్క హితంకి సంబంధించి చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే భగవంతుడు దేహభావంలో మాట్లాడట్లేదు, అర్జునుడు దేహభావంలో ఆలోచిస్తుంటేనే ఏమన్నాడు ఆయన, పండితుల్లాగా పెద్ద పెద్ద పదాలు చెప్తున్నావు, కానీ మూర్ఖుల్లాగా దేనికోసం బాధపడకూడదు దానికోసం బాధపడుతున్నావేంటి, చక్కగా అడిగేశాడు అర్జునుడిని కదండి. సో తెలివైన వాడు ఈ దేహ సాంబంధ్యాల గురించి ఆలోచించి తన విద్యుత్ ధర్మాన్ని విడిచిపెట్టడు కదండి. సో ఆత్మ భావనలో ఆలోచిస్తాడు, నేను భగవంతుని యొక్క అంశ, ఏ విధంగా నా విద్యుత్ ధర్మాన్ని ఆయన ప్రీత్యర్థమే చేయగలను అని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈ హితం అనేది భగవంతునికి సంబంధించిన కార్యక్రమంలో హితం అనేది సర్వజీవులకి ఒక్కటే. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో సూత గోస్వామిని సౌనకాది ఋషులు అడుగుతారు, ఏమయ్యా సర్వజీవులకి శ్రేయస్కరమైనది ఏమిటి, అలాగే సర్వ శాస్త్రాల యొక్క సారాంశం ఏమిటి, ఇది మొదటి 2 ప్రశ్నలు. ఏంటి సమాధానం అంటే ఏమని చెప్తాడైన సూత గోస్వామి, భక్తియుత సేవ. సర్వ శాస్త్రాలు ఇదే చెప్తున్నాయి, స్వామికి భక్తియుత సేవ చేయటమే. అలాగే మొదటి ప్రశ్న సమాధానం ఏంటి, అందరికీ శ్రేయకరం, ఒక వర్గం వాళ్ళకి శ్రేయం, ఇంకొక వర్గం వాళ్ళకి శ్రేయం కాదని కాదు, అందరికీ శ్రేయకరమైనది ఏంటి, భక్తియుత సేవ కదండి.
సో మనకి జీవితంలో 2 రకాలు ఉంటాయి. శ్రేయస్సు, ప్రేయస్సు. మనకి ఇష్టమైనది ప్రేయస్సు, మనకు మంచి కలిగించేది శ్రేయస్సు. అంటే హితం. దాన్ని హితము, శ్రేయస్సు అంటారు కదండి. సో ప్రతి ఒక్కసారి మనకు ప్రియమైనదే హితం జరగాలని లేదు. మెనీ టైమ్స్ ఏదైతే మనకి శ్రేయస్కరం కాదో దాన్ని మన హితం అనుకుంటాం. మన శ్రేయస్కరం ఏమో అనుకుంటూ ఉంటాం. చిన్నపిల్లవాడు ఆ రోజుగా టీవీ చూడటమే తనకు మంచిది అనుకుంటూ ఉంటాడు. కానీ నిజంగా తనకు అది శ్రేయస్కరమా? లేదు. అది కేవలం ప్రియమైనది అంతే. టీవీ చూడటం అనేది ప్రియమైనది అంతే. తనకి శ్రేయస్కరమైనది వాళ్ళ అమ్మగారు చెప్తారు. కాదు నాయనా, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు చక్కగా చదువుకో, ఆ తర్వాత చూద్దాం కదండి. సో శ్రేయస్సు, ప్రేయస్సు ఒక్కోసారి ఏదైతే మన ఇంద్రియాలకి సంతృప్తి కలిగే విధంగా మనం ఆలోచిస్తూ ఉన్నంతసేపు కూడా ఏదైతే మనం శ్రేయస్సు అనుకుంటున్నామో అది ఎప్పటికీ శ్రేయస్సు కాదు కదండి. అది కేవలం ప్రియమైనది అంతే. సో మరి మనకి శ్రేయస్సుమైనది, మనకి హితమైనది ఎవరు చెప్తారండి? భగవంతుడు లేకపోతే భగవత్ ప్రతినిధి, వీళ్ళే చెప్పగలరు. సరే అయితే బాగుంది, భగవంతుడు లేదా భగవత్ ప్రతినిధి చెప్పాలి. ఇప్పుడు పర్టికులర్ గా కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు తనకి హితమైనది ఏంటో? అంటే స్టార్టింగ్ లో ఎప్పుడైతే కృష్ణ భగవానుని తన గురువు కింద అంగీకరించినప్పుడు శ్రేయ సాన్నిధ్య అని అడిగాడు. శ్రేయ, ఓ కృష్ణ, నేను నీ శిష్యుణ్ణి శరణాగతుణ్ణి, నాకు ఏది శ్రేయస్సో చెప్పవయ్యా. 2వ అధ్యాయంలో అడిగాడు ఆయన. కృష్ణుడు గుర్తుపెట్టుకున్నాడు, ఇది గురువు యొక్క బాధ్యత. మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ గురువు గారు, మీరు చెప్పాల్సింది కాదండి, మీరు నాకేది చెప్పాలో కూడా స్క్రిప్ట్ రాసిచ్చేస్తాను, ఇదే నన్ను చేయమని చెప్పండి అంటే వాడంత మూర్ఖుడు లేడు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, ఆ నియమాలు నాకు కష్టంగా ఉన్నా నా శ్రేయస్సు ఏంటో చెప్పండి. మీరు చెప్పింది నాకు ప్రియంగా అనిపించకపోవచ్చు, బట్ నాకు శ్రేయమైంది చెప్పండి. అర్జునుడు అదే అడిగాడు 2వ అధ్యాయంలో. మీరు చూసి ఉంటే చక్కగా 2వ అధ్యాయంలో అడుగుతాడు, మీ శిష్యుణ్ణి శరణాగతుణ్ణి, నాకు ఏది శ్రేయస్సో చెప్పవయ్యా కృష్ణ. అందుకనే అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన. చక్కగా మంచిగా గురువు రోల్ ఆయన చక్కగా ప్లే చేస్తున్నాడు ఆయన కదండి. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు, నీ హితం కోసం చెప్పు. నువ్వు అడిగావు కదా నాకు హితం చెప్పమని, అందుకని చెప్తున్నా నీ హితం కోసం. అలాగే నీ క్వాలిఫైడ్ కూడా ఇది వినటానికి, అందుకనే చెప్తున్నా. సో మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏది శ్రేయం, ఏది హితమో అడగాలి. అంతేగాని నాకు ప్రియమైన చెప్పండి, మీరు మంగళహారతి అటెండ్ అవ్వమని అది నాకు ప్రియమైంది కాదు, అది కాకుండా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పి తగ్గాలి అంటే డాక్టర్ ఏ మెడిసిన్ ఇస్తే అది వేసుకోవాలి కదండి. డాక్టర్ చేదుగా ఉన్నది ఇవ్వద్దు, మామిడికాయ తిన్నట్టు తీయగా ఉండే మెడిసిన్ ఇవ్వండి. తగ్గుతుందా కడుపు నొప్పి? ఇంకా పెరుగుతుంది. సో డాక్టర్ ఏ డోసేజ్ లో చెప్పారో అది పాటించాలి. అది మనకి ప్రియంగా ఉండకపోవచ్చు, కానీ పాటించాలి. పాటిస్తే ఎప్పుడైతే మనకున్న రోగం తగ్గిపోయినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది. మన ఆరోగ్య స్థితికి వచ్చినప్పుడు ఆ డాక్టర్ కానీ ఆ గురువు కానీ మనకి ఎంత మంచి చేశాడో అప్పుడు అర్థమవుతుంది. మంగళహారతికి అటెండ్ అవడం కష్టంగానే ఉంటుంది. ఎవరికి కష్టం కాదు? ఎవరికి బెడ్ మీద నుంచి లెగాలనిపిస్తుంది? కానీ వాళ్ళ ప్రియారిటీ ఏది, గురువు చెప్పాడు నాకు హితం ఏదని చెప్పాడు, 10 వరకు పడుకోవటం చెప్పాడా, లేకపోతే మంగళహారతికి లెగిసి బ్రహ్మ ముహూర్తం లెగిసి మంగళహారతి చేయమన్నారు? ఏది నాకు హితం అది ఆచరించాలి. అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ, నీకు హితం కోసం చెప్తున్నానయ్యా. మెనీ టైమ్స్ మనం ఏదనుకుంటామంటే మన దేహానికి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అదే నాకు హితం అని అనుకుంటాం కదండి. సో ఏదైతే మన దేహానికి ఆనందాన్ని ఇస్తుందో అదే హితం అనుకుంటాం, బట్ అది కరెక్ట్ కాదు. సో మన గురువు కృష్ణ భగవానికి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనకి ఏది హితం తెలుస్తుంది, అది పాటించాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎలాగైతే రోగి అన్న వ్యక్తి డాక్టర్ చెప్పిన పాటిస్తే ఆరోగ్య స్థితికి వస్తాడు, అలాగే మనం కూడా ఈ భవరోగ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మెడిసిన్ రుచించదు. కామెర్ల పేషెంట్ కి అది ఏమంటారు, ఆ చెరుకు రసం రుచించదు, కానీ వాడికి ఏమంటారు అదే మెడిసిన్. ఎప్పుడైతే చెరుకు రసం చాలా తీయగా అనిపిస్తుంది, ఇంకో గ్లాస్ ఇమ్మంటాడో అప్పుడు వాడు ఆరోగ్య స్థితికి వచ్చినట్టు కదండి. సో ఎప్పుడైతే గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్ మన చక్కగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి, గురువు గారు ఇంకా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, నేను ఇంకా ముందుకు వెళ్ళని ఎప్పుడైనా అడుగుతాను, అప్పుడు వాడు ఆరోగ్య స్థితికి వస్తున్నట్టు. ఎప్పుడైతే గురువు చెప్పిన మొదటి 2 ఇన్స్ట్రక్షన్స్ పాటించడానికి పైన కింద పడుతూ అందులో ఏమైనా తగ్గించేస్తారా?
అని అడుగుతున్నాం అనుకోండి మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు బాగుపడడానికి అని అర్థం అనమాట. అందుకని ఇక్కడ అర్జునుడికి ఏదైతే అర్జునుడు అడిగాడో స్వామి గుర్తుపెట్టుకున్నాడు, నీ హితం కోసం చెప్తున్నానయ్యా. ఇంకేమంటున్నాడు ఆయన? శృణుము, వినమంటున్నాడు. వినమంటున్నాడు ఆయన. వినటం బెస్ట్ అసలు కదండి. శ్రవణం ద్వారా మన హృదయంలోకి స్వామి వెళ్తాడు కదండి. నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణానికి పెద్ద పీట వేస్తారు ఆచార్యులు. శ్రీమద్ భాగవతం కూడా శ్రవణానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక వ్యక్తి గురించి ఏంటో తెలియకుండా ఆయనకి ఎలా శరణాగతి పొందుతారు? ఇప్పుడు పెళ్ళవుతుంది, భార్య అత్తారింటికి వెళ్తుంది, ఆ భర్త గురించి ఏమో తెలియనప్పుడు ఎలా సేవ చేస్తుంది? అందుకని ఏం చేస్తుంది? వాళ్ళ అత్తగారిని, వాళ్ళ మామగారిని, వాళ్ళ ఆడపడుచుల్ని అడుగుతుంది. వాళ్ళ ఇంట్లో తన హస్బెండ్ యొక్క బ్రదర్ సిస్టర్స్ ఉంటే అడుగుతుంది, దీనికి ఏది ఇష్టం, ఏది ఇష్టంగా ఉండదు, ఏ విషయం చెప్తే కోపం తెచ్చుకుంటాడు, ఎటువంటి విషయాల్లో చాలా సంతోషంగా ఉంటాడు, అవన్నీ కనుక్కుని తనకు తగ్గట్టుగా తనని మలుచుకుంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇంట్లో ఎవరు అర్థం చేసుకోలేకపోయినా ఆ వ్యక్తి ఎందుకున్నాడో ఆ భార్య అర్థం చేసుకోగలుగుతుంది. ఎందుకంటే తనకి తను సేవ చేయాలి అనుకుంటుంది, శరణాగతి పొందాలి అనుకుంటుంది. కాబట్టి తన ఇష్టమే తన ఇష్టంగా, తన భర్త యొక్క ఇష్టమే తన ఇష్టంగా మలుచుకుంటే ఏమవుతుంది లైఫ్? ఆ విధంగా భర్తను సంతృప్తి పరుస్తుంది. స్టార్టింగ్ లో ఏమీ తెలియదు, అలాగే మనకి కూడా స్టార్టింగ్ లో ఏమీ తెలియదు భగవంతుడి గురించి. మరి ఎలా తెలుస్తుందండి? అక్కడ ఎలాగైతే భర్తకు సంబంధించిన రిలేటివ్స్ అందరూ భర్త గురించి వివరాలు చెప్పారో, అలాగే ఈ యొక్క భగవంతుని యొక్క ప్రతినిధులు ఆచార్యులు చెప్తారు భగవంతుడికి ఏది ఇష్టం, ఏది ఇష్టం కాదు కదండి. సో ఆచార్యుడు చెప్పినట్టుగా మనం వ్యవహరిస్తే ఏమవుతుంది? మనకి భగవంతునికి ఏదైతే మనం అది నిద్రాణ స్థితిలో ఉన్న బంధం మళ్ళీ చిగురించి జాగృతం అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆ రిలేషన్ లో మనం ఉంటాం భగవంతునితో. డెఫినెట్ గా ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి ఎక్కడైతే మనం విడిచిపెట్టామో, ఏదైతే పొజిషన్ వద్దనుకుని మనం ఇక్కడికి వచ్చేసామో, మళ్ళీ తిరిగి ఆ పొజిషన్ కి వెళ్ళగలం. ఇదంతా చేయాలంటే ఏం చేయాలి? శృణు, వినమంటున్నాడు ఆయన, వినాలి. ఎంత బాగా భగవంతుడి గురించి వింటే అంత తొందరగా వాళ్ళ ఆధ్యాత్మికతలో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇక నేను 5 ఏళ్ళు అయిపోయిందండి భక్తిలోకి వచ్చి, ఇక నేను వినాల్సింది ఏమీ లేదు అనుకుంటారు. అంత మూర్ఖుడు ఎవడు లేడు. హరి అనంతం, హరి కథానంతం కదండి. ఆయన అనంతుడు. ఓకేనండి, నాకు అన్ని తెలుసండి భగవంతుడి గురించి, ఏం చెప్పమంటారు చెప్పండి అని అన్నారంటే వాడంత మూర్ఖుడు లేడు. అనంత శేషుడు అనంతమైన నోళ్లతో ఎప్పటి నుంచో కీర్తిస్తున్నాడంట ఆయన గుణగణాల గురించి. కానీ ఇంతవరకు అయిపోయింది నేను కీర్తించడం చెప్పలేకపోతున్నాడు. ఈ విధంగా అయితే ఆయన నిత్య యవ్వనుడో, అంతే విధంగా నిత్యంగా ఆయనకు అద్భుతమైన గుణాలు పెరుగుతూ ఉంటాయి. నిత్య యవ్వనంగా ఉంటాడు ఆయన. గోపికలు ఆయన చూస్తూ ఉంటారు, ఆయన చూసి వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఇంత అద్భుతమైన రూపం నిన్న చూడలేదన్నట్టుగా చూస్తారు. ఎందుకంటే ప్రతిరోజు కొత్తగా ఉంటాడు ఆయన, నిత్య నూతనంగా ఉంటాడు స్వామి. ఈ గోపికల ఆనందం చూసి స్వామి ఇంకా అందంగా అయిపోతాడంట. సో మళ్ళీ స్వామి యొక్క అందం చూసి మళ్ళీ వీళ్ళు ఆనందం అవుతారు. ఈ విధంగా కాంపిటీషన్ ఉంటుంది ఎప్పుడు కూడా, ఎటర్నల్ శాశ్వతమైన కాంపిటీషన్ భక్తుడికి భగవంతుడికి కదండి. సో ఈ అద్భుతమైన లీలలు వినాలి. ఆయన గురించి విని 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 మనం ఆయన పట్ల ఆకర్షితం అవుతాం కదండి. వినాలి. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఆ హీరో గురించో, సెలబ్రిటీస్ గురించో వినబట్టే కదా అంత పిచ్చి అయిపోతున్నారు. వాళ్ళు వస్తున్నారంటే పడిగాపులు కాస్తారు, వాళ్ళ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటారు, వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుందంటే పాలాభిషేకాలు చేస్తారు. ఎందుకని? విని 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 ఉన్నారు వాళ్ళ గురించి. లేకపోతే ఒకప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకేం తెలీదు, కానీ వినటం కారణంగా ఏమవుతుంది? వాళ్ళ మీద ఆసక్తి వస్తుంది. వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ పెట్టుకున్నారు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఓకే నేను అలా ఫాలో అవుతా. ఎందుకని? విన్నారు. దానికి తోడు మీడియా ఏం చేస్తుంది? ప్రతిరోజు మనకి ఇచ్చే పేపర్ లో కూడా ఒక ఎడిషన్ అంతా వీళ్ళ గురించే ఉంటుంది. అది చదివి ఏమవుతుంది? వాళ్ళ పట్ల ఆసక్తి వస్తుంది. మనం కూడా అంతే, కృష్ణుడి పట్ల ఆసక్తి పెట్టుకోవాలంటే సేమ్ లాజిక్. ఎక్కడైనా వినాలి, ఆయన గురించే వినాలి, అప్పుడు ఆయన పట్ల ఆసక్తి వస్తుంది కదండి. అందుకనే వినవయ్యా, మరలా విను, మరలా విను, నేను చెప్తాను, నా గురించి విను అంటున్నారు కదండి. సరే అయితే
రెండో శ్లోకంలో చెప్తున్నారు. అంత ఈజీనా నా గురించి అర్థం చేసుకోవటం? సరే అయితే విన్నావయ్యా, బాగుంది, అర్థమైపోతుందా ఆయన గురించి అందరికీ? లేదంట, అర్థం కాదంటే ఏమంటున్నారు? నమే విదుహు, నన్ను తెలుసుకోలేరు. ఎవరెవరు తెలుసుకోలేంట? సురగణాహ ప్రభవం న మహర్షయ. ప్రభవం అంటే విభూతులు, ఆయన ఐశ్వర్యాల గురించి ఎవరు తెలుసుకోలేరంట? దేవతలు, సురగణ అంటే దేవతలు తెలుసుకోలేరంట. మహర్షయ, మహామునులు తెలుసుకోలేరంట. ఎవరైతే సో కాల్డ్ అడ్వాన్స్డ్ అయిన మహర్షులు, వాళ్ళు తెలుసుకోలేరంట. దేవీ దేవతలు చాలా ఉత్తమమైన సత్వగుణంలో ఉంటారు వాళ్ళు. భగవంతునికి ఎప్పుడు సేవ చేసే విధంగా ఉంటారు వాళ్ళు. ఆయనతో అసోసియేట్ అవుతూ ఉంటారు. అయినా వాళ్ళకి అర్థం కాదంట స్వామి. ఏమన్నా? అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వసహ. సర్వసహ అన్ని విధాల, ఎప్పటికీ కూడా ఏంటంటే అహమాదిర్హి, నేనే కదా ఎవరికి? ఆ దేవతలకి మహర్షులకి మూలాన్ని. ఎలా అర్థం చేసుకుంటారు నన్ను వాళ్ళ గురించి? వాళ్ళని అర్థం చేసుకోలేరు అని చెప్తున్నాడు ఆయన కదండి. సో ఇప్పుడు ఒక పిల్లవాడు అర్థం చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మ నాన్నగారి యొక్క వివాహం ఎలా జరిగింది, ఏం చేయాలి? వాళ్ళ అమ్మమ్మ గారిని అడగాలి మాతాజీ. వాళ్ళ అమ్మమ్మ గారిని, తాతయ్య గారిని అడిగితే చక్కగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు వివాహం ఎలా చేశారు, పెళ్లి చూపుల దగ్గర నుంచి మొత్తం చెప్పగలరు. అప్పగింతల వరకు ఏం చేసాం, అది ఇన్ని సంవత్సరాలు అయిపోయినా వాళ్ళ మైండ్లో అలా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఆ ఊర్లో ఎవరో ఒకరు ఉన్నారు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే చెప్పమంటే ఆయన ఏదో చెప్తాడు కదండి. ఆ రోజు ఆయనకి అన్నంలో ఏదో తగ్గిందనో అటువంటి విషయాలు చెప్తాడు అంతే. వీళ్ళ వివాహం ఎలా జరిగింది అన్న వివరాలు తెలియాలంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చెప్పాలి కదండి. దాని గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలి. ఇక్కడ స్వామి కంటే ముందు ఎవరు లేరే? స్వామి కంటే ముందు ఎవరు లేరు. స్వామి నుంచి అందరూ సృష్టింపబడ్డారు. దేవి దేవతలు, మహర్షులు, వీళ్ళందరూ కూడా. మరి ఆయన గురించి ఎలా తెలుస్తుంది? ఒకటి ఆయన చెప్పాలి. ఆయన యొక్క పర్సనల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఆయన క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి గురించి తెలుసుకోవాలి నేను అనుకుంటే, ఈయన ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాడిని అడిగితే నాకు తెలిసినట్టే వాడు చెప్తాడు. నిజంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, అసలు ఆయన ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మనం ఒక క్వశ్చన్ పెడితే ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటది, ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఈ రోజు చేసే పనికి ఆల్రెడీ 10 సంవత్సరాల క్రితం ఆయన ప్రణాళిక ఎలా వేసుకున్నాడు అని తెలియాలి అంటే ఒకటి ప్రైమ్ మినిస్టర్ గారు నోరిప్పి చెప్పాలి, లేకపోతే ఆయన దగ్గర ఉన్న పర్సనల్ అసిస్టెంట్ చెప్పాలి. వాళ్ళకి తెలుస్తాయి. కాన్ఫిడెన్షియల్, రహస్యంగా ఉంచుతారు. అట్లా అందరికి చెప్పరు, ఎవరు పడితే వాళ్ళు తెలియదు కూడా. మిగతా వాళ్ళు చెప్పుకున్నా ఓన్లీ కాల్పనికం, అయి ఉండవచ్చు అని కల్పించటమే. ఓ ప్రైమ్ మినిస్టర్ గారు ఇలా చేసి ఉండవచ్చు, ఇలా అనుకుంటున్నాడేమో అనుకోవచ్చు అంతే. నిజంగా ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన చెప్పాలి, లేకపోతే ఆయన అసిస్టెంట్ చెప్పాలి. అలాగే భగవంతుడు అల్టిమేట్ అథారిటీ. ఆయన గురించి ఎవరు చెప్పాలి? కేవలం ఆయన చెప్పాలి, లేకపోతే ఆయన అంతరంగిక సేవకులు చెప్పాలి. ఈజ్ సో గ్రేట్. భగవంతుడి గురించి చెప్పమంటే ఏమంటారు? మిగతా వాళ్ళ రిలీజియన్స్ ఏమంటారు? లార్డ్ ఈజ్ సో గ్రేట్. భగవంతుడు చాలా గొప్పవాడు. సరే అయితే ఎంత గొప్పవాడు? చాలా అందంగా ఉంటాడు. ఎలా అందంగా ఉంటాడు? ఆ వివరాలు ఎక్కడ లోపిస్తున్నాయి. కానీ మన యొక్క శాస్త్రాల్లో మన ఆచార్యులు స్వయం భగవంతుడు రివీల్ అయినప్పుడు, వాళ్ళు చూసినప్పుడు, దర్శించినప్పుడు ఎంత అద్భుతంగా చెప్తున్నారు భగవంతుని యొక్క రూప లావణ్యం గురించి. బర్హ పీడం నటవర వపో కర్ణయో కర్ణికారం. ఎలా ఉంటాడు ఆయన? వైజయంతి మాల ధరించి ఉంటాడు, పీతాంబరం ధరిస్తాడు, నెమలి పింఛాన్ని ధరిస్తాడు, త్రిభంగ రూపంలో ఉంటాడు, శ్యామ సుందరుడు కదండి. ఎంత అద్భుతమైనవి. అహోబకీయం స్తనకాలకూటం. ఎంత కరుణ అని చెప్పడానికి బకాసుడు యొక్క చెల్లెలకి తల్లి ధాత్రి పొజిషన్, నర్స్ పొజిషన్ ఇచ్చేసాడు ఆయన. ఎంత కరుణ. సో మనం ఆయన గురించి చెప్పడానికి ఎన్నో అద్భుతమైన ఉన్నాయి. ఎందుకంటే ఈజ్ అ పర్సన్, నిరాకారుడు కాదు ఆయన. ఈజ్ అ పర్సన్, ఆయన ఒక వ్యక్తి. ఒక వ్యక్తి ఉన్నప్పుడే ఆయన కొన్ని కర్మలు చేస్తాడు. మనలాంటి వాళ్ళు కర్మలు చేస్తాము, వాటిని ఎవరు పట్టించుకోరు, పెద్దగా పట్టించుకున్న తలనొప్పి తప్ప ఏమి రాదు. కానీ స్వామి ఏంటి? లీలలు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త దేహం పునర్జన్మ నైతి మామితి సోచ్. ఆయన జన్మ కర్మల గురించి తెలుసుకున్నవాడు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన కర్మలు, అంత అద్భుతమైన ఆవిర్భావం ఆయనది. అది తెలుసుకోవాలి. సో ఇక్కడ
చక్కగా చెప్తున్నారు. ప్రభుపాద్ గారు చక్కగా రాస్తున్నారు. సో ఎవరు అర్థం చేసుకోగలరు ఆయన్ని? ఎవరైతే మానసికంగా ఎవరైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏమని తేలుస్తారంట చిట్ట చివరికి? ఓకే, నిరాకార బ్రహ్మం అన్నిటికీ మూలం, ఆ నిరాకార బ్రహ్మం నుంచి ఈయన వచ్చాడు, మళ్ళీ అందులో కలిసిపోతాడని ఈ మానసిక కల్పనల ద్వారా చెప్పేవాళ్ళు చెప్తారంట కదండి. కానీ భగవద్గీతలో స్వామి క్లియర్ గా చెప్పేస్తున్నాడు. 14వ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తాడు, ఆ నిరాకార బ్రహ్మం ఏదైతే ఉన్నదో శాశ్వతమైనది, నశింపబడనిది, దానికి ఆధారభూతిని నేనే. ఎందుకంటే ఆ నిరాకార బ్రహ్మజ్యోతి అనేది ఏంటి? స్వామి యొక్క శరీర కాంతి, దానికి కూడా నేనే ఆధారం అని చెప్తున్నాడు. సో మరి ఎలా అర్థం చేసుకోవాలి? శాస్త్రాలను అధ్యయనం చేయాలి. స్వామి ఇచ్చిన శాస్త్రాలను అధ్యయనం చేయాలి. గురుముఖత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సొంత మానసిక కల్పనల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయకూడదు కదండి. సో సొంత మానసిక కల్పన ద్వారా అర్థం చేసుకోకూడదు. సో ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారు? సరే అండి, మరి ఈయన ఎవరు? దేవాది దేవుడు. అందుకని ఇక్కడ కూడా 2వ అధ్యాయంలో ఎప్పుడైతే ఫస్ట్ టైం కృష్ణ భగవానుడు మాట్లాడతారో శ్రీ కృష్ణ ఉవాచ అని చెప్పలేదు, ఏమన్నారు? శ్రీ భగవాన్ ఉవాచ. ఆయన భగవంతుడంట. సో భగవంతుడు అనే దాని డెఫినేషన్ ఇచ్చేసాడు విష్ణు పురాణంలో, పరాశరం అని. ఐశ్వర్యచ్చ సమగ్రశ్చ, అన్ని ఐశ్వర్యాలు సమగ్రంగా ఉన్నవాడు. వీర్యశ్చ, ఐశ్వర్యం, వీరం, యశస్వి, కీర్తిమంతుడు, శ్రీయ, అందం, జ్ఞాన వైరాగ్యం కదండి, సంపద, కీర్తి, యశస్సు, సంపద, బలం, కీర్తి కదండి, జ్ఞానం, వైరాగ్యం, ఇవన్నీ కూడా 6 ఏమంటున్నాడు ఆయన? 6 ఐశ్వర్యంలో పుష్కలంగా ఉన్నవాడు కదండి. సన్నంభాగ ఇతింగన, ఎవరికైతే ఇవన్నీ ఉంటాయి, ఐశ్వర్యం, బలం, యశస్సు, అందం, జ్ఞానం, వైరాగ్యం, ఈ 6 కూడా పుష్కలంగా ఉంటాయంట ఆయనకి. భగ అంటే ఐశ్వర్యములు, భగవాన్ ఏదైతే ఇది ఎఫిక్స్ కింద అవుతుందో, భగ అనేది ఎఫిక్స్ కింద అయినప్పుడు ఏంటది? హరే కృష్ణ, వినిపిస్తుందా? హరే కృష్ణ, ఐ థింక్ నేను నెట్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. ఓకే, సో అవును మాతాజీ. ఓకే, సో భగవాన్ అంటే ఐశ్వర్యాలు కలిగి ఉన్నవాడు. ఏంటవి? ఐశ్వర్యం, అందం కదండి, జ్ఞానం, బలం, వైరాగ్యం, కీర్తి. సో ఇవన్నీ కూడా 6 కూడా పుష్కలంగా ఉన్నవాడు భగవాన్. సో అటువంటి భగవాన్ అర్థం చేసుకోవటం సురగణాహ మహర్షినం. ఈ యొక్క దేవతలు అర్థం చేసుకోరేంట, మహర్షులు అర్థం చేసుకోలేరు. ఈ మహర్షులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? సప్త ఋషులు. సో వారు చాలా ఎలివేటెడ్ వాళ్ళు కదండి. సో వాళ్ళకు సప్త ఋషి మండలం ఉంటుంది కదండి. సో చాలా అడ్వాన్స్డ్ వాళ్ళే అర్థం చేసుకోలేరు అంటున్నాడు స్వామి. సో అటువంటి వాళ్ళు యాక్చువల్ గా మనకి ప్రతి ఒక్క ఈ యొక్క యుగానికి వాళ్ళు సప్త ఋషులు మారిపోతూ ఉంటారు కదండి. ఇప్పుడు మనకున్న వాళ్ళు గౌతమ ముని, కశ్యపుడు, అత్రి ముని, వశిష్ఠ, విశ్వామిత్రుడు, జమదాగ్ని, భరద్వాజ కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వీళ్ళు 7 సప్త ఋషులు. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా మూలం నేనే, నా నుంచే వచ్చారు. అటువంటి వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో అని అంటున్నాడు. సరే, అయితే ఇటువంటి దాని నుంచి బయటికి ఎలా రాగలం, ఎలా తెలుసుకోగలం ఈ సీక్రెట్ ని? దేవతలు తెలియదు అంటున్నాడు, మరి ఎవరు ఎలా తెలుస్తుంది? అందుకనే మనకి రూప గోస్వామి చాలా అద్భుతంగా ఒక అద్భుతమైన ట్రిక్ ఫార్ములా చెప్తారు. అవును, ఆయన ఎవరికి తెలియబడని వాడే, బట్ కానీ ఒకటి పాటిస్తే తెలుసుకోగలం ఆయన గురించి. ఏమిటంటే అవి సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురద్యతః అత శ్రీకృష్ణ నామాది నభవాద్ గ్రహం ఇంద్రియ. ఏమంటున్నారు? అత శ్రీకృష్ణ నామాది, నామ ఆది, ఆది అంటే నామం మొదలైనవి. ఏంటవి? ఆయన నామం, ఆయన గుణగణాలు, లీలా విశేషములు కదండి, ఆయన ఆవిర్భావం, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? నభవేత్ గ్రహం ఇంద్రియ, మన చర్మ చక్షువుల ద్వారా మనం అర్థం చేసుకునేవి కావు. మరి ఎలా అర్థం చేసుకోవాలి అంటే చెప్తున్నారు, సేవోన్ముఖేహి జిహ్వాదవ్, సేవ ద్వారా అర్థం చేసుకోగలం.
సేవ. ఎప్పుడైతే నేను భగవంతుని సేవ చేయాలనుకుంటున్నానో అప్పుడు అర్థం చేసుకోగలను. ఆ సేవ ఎలా స్టార్ట్ అవుతుందంటే జిహ్వాదౌ, జిహ్వతో స్టార్ట్ అవుతుంది. ఈ నాలుగు చేసే 2 అద్భుతమైన పనులేంటి? ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదండి, దాన్ని ఏం చేయమంటున్నారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే. ఆయన నామాన్ని తీసుకోమంటున్నారు. రెండవది ఏం చేస్తుంది? నాలుక ఆహారాన్ని తీసుకుంటుంది. ఏం చేయాలి? కృష్ణ ప్రసాదం తీసుకోవాలి. ఈ విధంగా ఆయన సేవ చేయటం స్టార్ట్ చేస్తే స్వయం ఈవ స్ఫురోద్ధత, తనకు తను స్వయంగా రివీల్ అవుతాడు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు, మన శ్రీల ప్రభుపాద్ గారి యొక్క వాళ్ళ గురువు గారు, స్పిరిచువల్ ఫాదర్ ఏం చెప్తారో, మళ్ళీ పోయిందా, మళ్ళీ డిస్కనెక్టెడ్. హరే కృష్ణ వినిపిస్తుందా అండి? హరే కృష్ణ వినిపిస్తుందండి? మళ్ళీ డిస్కనెక్టెడ్ అండి. హరే కృష్ణ, సో సారీ అండి, ఈ రోజు నాకు చాలా అన్స్టేబుల్ గా ఉంది. ఓకే, సో ఏమని చెప్తున్నారు? జిహ్వతో స్టార్ట్ అవుతుంది మన సేవ. ఏంటి? నామ సంకీర్తన, ప్రసాదాన్ని స్వీకరించటం. సో ఈ విధంగా సేవ చేయటం కారణంగా ఏమవుతుంది? ఆయనతో ఉన్న అవినాభావ సంబంధం మళ్ళీ మనకి జాగృతం అవుతుంది. ఆయన గురించి ఆయనే రివీల్ చేస్తాడు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఏమని చెప్తారు? ఎప్పుడు కూడా భగవంతుని చూడాలనుకోకు. ఏ విధంగా భక్తితో సేవ చేస్తా అంటే ఆయనగా వచ్చి నీకు దర్శనం ఇవ్వాలి అనిపించాలి. నెట్ కట్టేయండి మాతాజీ, ఏదైనా చెప్పుంటే మళ్ళా చెప్పండి మాతాజీ. లేదా సరస్వతి నాన్నగారి పేరు గురించి చెప్తున్నారు మాతాజీ ఇందాక. ఓకే, హరే కృష్ణ వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. ఈ రోజు ఏదో నా సైడ్ నుంచి ఏదో లోపం ఉంటుంది. కృష్ణ బాగా టెస్ట్ చేస్తుంది. భక్తి సిద్ధాంత సరస్వతి గారి నాన్నగారి గురించి చెప్తున్నారు మాతాజీ పేరు. లేదు లేదు, ఓకే మాత, ఓకే మాత, థ్యాంక్ యూ మాతాజీ. శ్రీల ప్రభుపాద్ గారి గురువు గారు ఎవరు? శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. ఆయన ఏమని చెప్తారు? భగవంతుని చూడాలి అనుకోవద్దు. ఏ విధంగా నువ్వు భక్తితో సేవ చేస్తావంటే ఆయనే ఉండలేక నీకు దర్శనం ఇవ్వడానికి రావాలి. ఆ విధంగా భక్తి చేయని చెప్తారు కదండి. మనం ఆ విధంగా భక్తి చేయాలి. మెనీ టైమ్స్ ఓకే, నాకు చాలా మంది ఏమంటారు, స్టాండింగ్ చేయండి అంటే భగవంతుని చూపించండి అప్పుడు చేస్తాం. అసలు మనకి ఏం అర్హత ఉందని భగవంతుడు కనిపిస్తాడు మనకి చర్మచక్షువులకి కదండి. ఎప్పుడైతే ప్రేమానుచిత భక్తి విలోచనేనా కదండి, ఈ భక్తి అనే నేతాలకి ప్రేమాని అంజనం కాటికి పెట్టుకున్నప్పుడు మనం మొత్తం అంతా దర్శించగలం. ఆయన ఉన్నాడు ఆల్రెడీ అక్కడ, కానీ మనకు కర్టెన్ వేసి ఉన్నాడు. ఇప్పుడు జూమ్ ఉన్నది, ఇది అప్లికేషన్ లో 58 మంది ఉన్నారు, కానీ నాకు అందరూ కనిపించట్లేదు. అంటే వీళ్ళ వెనకాల ఎవరు లేరో ఉన్నారు, బట్ మీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏమని? మీరు వీడియో ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ శివలీల మాతాజీ, రామారావు ప్రభుని తప్ప నేను ఎవరిని చూడలేకపోతున్నా కదా. సో ఏంటి, మీ చేతిలో ఆప్షన్ ఉంది, కావాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. అలాగే భగవంతుడికి కూడా ఆప్షన్ ఉంది. మనకి చిన్న జూమ్ అప్లికి వాడికి ఇంత మనకి ఫెసిలిటీ ఇచ్చినప్పుడు భగవంతుడు ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తాడండి. ప్రైమ్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తారా? ఎవరైతే క్వాలిఫైడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తారు. మనం రీసెంట్ గా చూసాం, ఆయన నేషనల్ డెవలపర్స్ అని చెప్పి ఎవరైతే ఇన్స్పైర్ చేస్తున్నారో యూత్ ని అన్ని విధాల ఆధ్యాత్మికంగా, అటు మ్యూజిక్ సైడ్ అయినా కదండి, సైంటిఫిక్ గా ఆయన ఎవరైతే బాగా ఉత్సాహపరిచి దేశం ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చాడు ఆయన. మనం చూసాను, ఒక ఆవిడ యాక్చువల్ గా షీఈస్ అ డివోషనల్ సింగర్ అన్నమాట. ఆవిడ సెల్ఫీ అడిగితే సెల్ఫీ కూడా ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ గారు. మళ్ళంటే వాళ్ళు వెళ్ళి సెల్ఫీ అడిగే అవకాశం ఉందా? ఇమ్మంటే ఇస్తాడు ఆయన? ఇవ్వడు. కానీ ఎందుకు ఇచ్చాడు ఆవిడకి? తను క్వాలిఫైడ్. ఎందుకంటే తను ఇష్టపడుతున్నారు. ఓకే సరే, మీతో నీకు కొంచెం సమయం కడతాను, ప్రైమ్ మినిస్టర్ గారు ఇష్టపడ్డాడు. అలాగే భగవంతుడు ఇష్టపడాలి. ఎస్, ఈ డివోటీకి ఎలాగైనా నేను వెళ్ళాలి కదండి. సో బిలమంగల్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. బిలమంగల్ ఠాకూర్ ఏం అడగలేదా, నాకు పాలు తీసుకురావయ్యా కృష్ణ, నీ పాటలన్నీ పాడుతున్నా, ఏమనలేదు ఆయన, గుడ్డివాడు. కానీ స్వామి వచ్చి ప్రతిరోజు చిన్న గ్లాసు పాలు ఇచ్చేసి వెళ్ళేవాడు కదండి. సో ఎలా చేయాలంటే మన భక్తి స్వామి, ఎస్ ఈ భక్తుడి దగ్గరికి ఎలాగైనా నేను వెళ్ళి దర్శనం ఇవ్వాలి కదండి. ఆ విధంగా చేయమని మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు చెప్పారు. సో ఈ విధంగా భక్తి ద్వారానే మనకి అర్థం అవ్వగలడు, లేకపోతే మనం అర్థం
చేసుకోలేం. ప్రభుపాద్ గారు ఇక్కడ చాలా అద్భుతమైన విషయం చెప్పారు. భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఇంకా ఏం చేయాలంట? అట్టి సచ్చిదానంద విగ్రహ శ్రీకృష్ణ భగవాన్ని మనం గీతా వాక్యములను మరియు శ్రీమద్ భాగవతం అధ్యయనం చేయటం ద్వారా వాస్తవముగా అవగాహన చేసుకోగలం. ఏమంటున్నారు? భగవద్గీత మరియు భాగవత అధ్యయనం ద్వారా. ఈ అధ్యయనం చేస్తే ఏం తెలుస్తుంది? భగవంతుడు డైరెక్ట్ గా ఏం చెప్పాడో తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది మానసిక కల్పనల ద్వారా ఊహిస్తారని చెప్పుకున్నాం కదా. ఏమని? నిరాకారం నుంచి పుట్టుకొచ్చాడండి, మన నిరాకారంలో కలిసిపోతాడండి, మాట్లాడింది వేరే ఎవరోనండి, అలా రకరకాలు కల్పిస్తారు. కాబట్టి వాళ్ళది కాదు, యథాతథం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కృష్ణుడే డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను దేవాది దేవుణ్ణి, నిరాకార బ్రహ్మజ్యోతికి నేనే ఆధారం అని. అప్పుడు మనం తప్పు పట్టే అవకాశం లేదు. తప్పు ప్రవచనాలకి, తప్పుడు వ్యాఖ్యానాలని మనం స్వీకరించే అవకాశమే లేదు. ఎక్కడ చెప్పాడండి ఈయన దేవాది దేవుడు అని? భగవద్గీత చదివితే నాకు ఎక్కడ అర్థం అవుతుంది అంటే చాలా ఉన్నాయి ఇన్స్టెన్సెస్. ఎన్ని విషయాలో చెప్పాడు. కొన్ని మీకు చెప్తాను. మీ అందరికి ఆల్రెడీ విషయాలని తెలుసు, బట్ ఇవి మనం గుర్తు చేసుకుంటే అవును కదా, కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు కదా దాని గురించి అని మనకు ఒకసారి అవకాశం వస్తుంది. 7వ అధ్యాయంలోనే చాలా చోట్ల చెప్పాడు ఆయన. ఏమన్నాడు ఆయన? మత్త పరతర నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఏమన్నాడు ఆయన? నాకు మించిన పరమ సత్యం లేదు. ఏ విధంగా అయితే ముత్యాల దండ అంతా కూడా, ముత్యాలన్నీ కూడా దారం మీద ఆధారపడి ఉంటాయో, ఈ సమస్త లోకాలు నా మీద ఆధారపడి ఉన్నాయి, నన్ను మించిన పరమ సత్యం లేదు అని ఆయన డిక్లేర్ చేస్తాడు ఆయన. అలాగే 7వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పాడు ఏమని? బీజమ్మ సర్వభూతానం. మొత్తం అన్ని జీవరాశులకి, ఒక మానవులకి కాదు, 14 లోకాలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరికి కూడా ఎవరు బీజ ప్రదాత? నేనే అని చెప్తున్నాడు. 14 లోకాలే కాదు, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే బీజ ప్రదాత. ఇంకేమంటున్నాడు ఆయన? దైవిహేష గుణమయి మమ మాయా దురతయ మామయేవయే ప్రపద్యంతి మాయామేతంతరంతితే. ఇటువంటి భౌతిక ప్రకృతి దాటడం అసాధ్యం, కానీ నన్ను శరణాగతి పొందినవాడు అతి సులభంగా దాటగలరు. ఎవరు చెప్పగలరు? మలాంటి వాళ్ళు చెప్పగలమా? నాకు శరణాగతి పొందు, నేను చాలా ఈజీగా సంసారాన్ని దాటించగలను కదండి. ఒక ఇంటినే మనం మెయింటైన్ చేయలేం సరిగ్గా, సంసారం సంగతి ఏంటి కదండి. సో చాలా మంది చెప్తారు, మేము ఇప్పుడు భగవంతుడు అయిపోయామండి, మాకు శరణాగతి పొందాలి. అప్పటికప్పటికి అయ్యేవాడు భగవంతుడు కాదు. పుట్టినప్పటి నుంచి భగవంతుడే. మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రాలు ఎక్కడ చెప్పారు నువ్వు భగవంతుడని అడగాలి, అంతేగాని గుడ్డిగా ప్రతి ఒక్కరిని భగవంతుడని యాక్సెప్ట్ చేయకూడదు. ఏదైనా చేయవచ్చు. వాళ్ళ సిద్ధుల ద్వారా బూడిదలోంచి బంగారం తేవచ్చు, బంగారాన్ని బూడిద చేయొచ్చు. అన్నంత మాత్రాన, వాళ్ళ సిద్ధులు చూపించినంత మాత్రాన వాళ్ళు భగవంతుడు ఎప్పటికీ కాదు. శాస్త్రాలు చెప్పబడాలి. జీవగోస్వామి ఏమంటారు? గురు, సాధు, శాస్త్ర 3 అంగీకరించాలి. అది భగవంతుడైనా సరే, భగవంతుడి గురించి చెప్పిన విషయం అయినా సరే. ఒక వ్యక్తిని భగవంతుడని డిక్లేర్ ఎవరు చేస్తారు? గురు, సాధు, శాస్త్ర. శాస్త్రం చెప్పాలి, గురువు చెప్పాలి, సాధు పురుషులు చెప్పాలి. ఇలా 3 అంగీకరించాలి. మనం చేసే భక్తితో సేవలు ఏ విషయం అయినా సరే. నేను సొంతంగా ఏదో క్రియేట్ చేసేస్తాను ఈ రోజు అంటే అది మంచి విషయం కాదు. వీళ్ళు 3 చెప్పింది మనం ఆచరించాలి. గురు, సాధు, శాస్త్ర. మనం గురువు చెప్పింది ఎప్పుడు గుడ్డిగా నమ్ముతామా? గురువు ఎప్పుడు కూడా శాస్త్ర అనుసారంగానే చెప్తాడు ఆయన కదండి. శాస్త్ర అనుసారంగా చెప్పకపోతే అప్పుడు తను త్యజించవచ్చని కూడా శాస్త్రం చెప్తాను కదండి. గురు, సాధు, శాస్త్రం చెప్పేది ఒక్కటి అవ్వాలి. సో ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారు భగవద్గీతలో? అవ్యక్తం వ్యక్తి మాపన్నం మనంతే మయా బుద్ధ. మంద బుద్ధులు ఆయన ఏమనుకుంటారంట? పరంభావం అజానంతో అవ్యమం అనుత్తమం. ఆయన్ని ఏమనుకుంటారంట? నిరాకారుడే తన రూపం దాల్చాడని భావిస్తారంట. అవ్యక్తం వ్యక్తి మాపన. ప్రభుపాద్ గారు దీని గురించే చెప్తున్నారు ఈ 2వ శ్లోకం భాష్యంలో. మానసిక కల్పన ద్వారా చేసుకునే వాళ్ళు ఆయన నిరాకార బ్రహ్మ జ్యోతికి నుంచి వచ్చాడు అన్నట్టుగానే వాళ్ళు వ్యక్తీకరిస్తారని చెప్తున్నారు. క్లియర్ గా స్వామి చెప్పాడు, అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాయ బుద్ధయ. ఎవరైతే మంద బుద్ధులు అలాగే అనుకుంటారు. ఏమని? నేను ఒకప్పుడు నిరాకారాన్ని ఇప్పుడు రూపం తీసుకుని వచ్చానని అనుకుంటారు. వాళ్ళు ఏం అర్థం చేసుకోలేరంట? పరంభావం అజానంతో, నా యొక్క దివ్యమైన భావాన్ని అర్థం చేసుకోలేరు అని చెప్పి స్వామి చెప్తున్నాడు. ఏంటి ఆ దివ్యమైన భావం? అవ్యయం అనుత్తమం, అత్యున్నతమైన వాడు, అవ్యయం నాశన రహితుడు అని అర్థం చేసుకోలేరంట స్వామిని. ఒకవేళ అర్థం చేసుకోగలరు, ఎవరు అర్థం చేసుకోగలరు అని చెప్పారు? ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం. ఎవరి అయితే పూర్వ జన్మలందు, ప్రస్తుత జన్మందు ఏం చేయాలంటే వాళ్ళు ఈ పుణ్య కార్యాలన్నీ చేస్తూ పాప కర్మలన్నీ నశించిన తర్వాత వాడు ద్వంద్వ మోహాల నుంచి విముక్తుడై
వాడు అర్థం చేసుకోగలడు, దృఢవ్రతంగా భక్తితో సేవ చేయగలడు. అదే ప్రతి ఒక్కరు చేయలేరు ఈ భక్తి. స్వామి క్లియర్ గా చెప్తున్నాడు. సరే అతన్ని చేస్తే ఏమవుతుంది అంటున్నాడు, జరా మరణ మోక్షాయ మామాశ్రిత్యే యతంతి. ఎవరైతే నన్ను శరణు పెడతారో ఏమంటున్నాడు, ఈ ముసలితనం మృత్యువు నుండి విముక్తి వస్తుంది. సో ఎవరైతే చెప్పగలరా, మనం ఎవరైతే సోకాల్ భగవాన్ అని యాడ్ చేసుకున్నారు పేరుకి ముందు పేరు తర్వాత, వాళ్ళు వాళ్ళ ముసలితనం నుంచి వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారా? మన గురించి వద్దు, వాళ్ళ ముసలితనాన్ని వాళ్ళు ఆపుకోగలుగుతున్నారా? అది క్వశ్చన్ కదండి. సో వాళ్ళు ఏం చేయాలి, జరా మరణ మోక్షాయ. భగవంతుడు వీటన్నిటికీ అతీతమైన వాడు. ఆయన శరణాగతి పొందిన వాళ్ళ నుంచి వాళ్ళకి కూడా విముక్తి కలిగిస్తాడంట జరా మరణం నుంచి. కేవలం విష్ణువు, ఆ కృష్ణుడు మాత్రమే మోక్ష ప్రదాత. ఎవరు కూడా సంసార చక్రం నుంచి ఎవరు మనం బయట పెట్టలేరు. ఎంత గొప్ప దేవీ దేవత అయినా సరే ఈ 14 లోకాల్లో ఉన్న అద్భుతమైన విషయాలు మనకి ఇవ్వగలరు. కీర్తో, సంపదో, అయితే మంచి అందమైన భార్యో, మంచి అందమైన భర్తో కదండి, ఇవి మాత్రమే ఇవ్వగలరు. దీర్ఘ ఆయుషో కదండి, అష్ట సిద్ధులు కదండి, ఇవి ఇవ్వగలరు. కానీ మోక్షం కేవలం ఆ శ్రీ మహావిష్ణువు, ఆ కృష్ణుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, నన్ను శరణాగతి పొందిన వాళ్ళకి ఇస్తానంటున్నాడు. ఆయన శరణాగతి పొందిన వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆయన వాటికి అతీతుడు కదా. సో ఇన్ని విషయాలు చెప్తున్నారు భగవద్గీతలోనే. శ్రీమద్ భాగవతంలో జీవ గోస్వామి అన్ని శ్లోకాలకి రాజు లాంటి శ్లోకం అని చెప్పారు. స్టార్టింగ్ శ్రీమద్ భాగవతం ఓం నమో భగవతే వాసుదేవాయ కదండి. ఆ వాసుదేవుడు, వసుదేవుని కుమారుడైన వాసుదేవుడు దేవాది దేవుడిని స్టార్టింగ్ గా కీర్తించేశాడు ఆయన. మళ్ళీ ఏమని చెప్పారు, కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు కృష్ణుడు స్వయం భగవానుడు, అవతారి. ఆయన నుంచే అన్ని అవతారములు వచ్చాయి అని క్లియర్ గా భాగవతం చెప్తోంది. సరే అయితే కేవలం భక్తి చేస్తున్న వాళ్ళే చేయాలా? ఆ కామ సర్వకామ మోక్షకామ ఉదారది ఎవరైనా చేయవచ్చు. కోరికలు ఉన్నవాడు, కోరికలు లేనివాడు, మోక్షం కావాలనుకున్నవాడు ఎవరైనా ఆయన శరణాగతి పొందవచ్చు. పొందితే ఏమవుతుంది, ఫస్ట్ హృదయం శుద్ధీకరణ అవుతుంది. ఎన్నో కోరికలతో రావచ్చు. ఎంతో మంది ఉన్నారు, ధ్రువ మహారాజు ఉన్నాడు, ఎంతో మంది ఎంతో కోరికలతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంతవరకు ఎందుకు, మనలో కూడా చాలా మంది ఎన్నో కోరికలతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళమే అయి ఉండవచ్చు. ఏమవుతుంది, ఆయన సేవ చేయంగా హృదయం శుద్ధీకరణ అయ్యి, స్వామి ఇంకేది వద్దయ్యా, నువ్వే కావాలి అన్న స్థితికి తీసుకొని వస్తాడు ఆయన. స్వామి ఇస్తాడు కదండి, హరి కూడా ఇస్తాడు మన కోరిన కోరికలన్నీ. కానీ ఎప్పుడు ఇస్తాడంటే, అది ఇచ్చిన తర్వాత దాని వల్ల మనకి నాశనం అవ్వదు అనుకున్నప్పుడు ఇస్తాడు. అది మంచి తండ్రి చేసే పని కదండి. మొన్న ఒక మహారాజ్ చెప్తున్నారు. సో మహారాజ్ చెప్తున్నారన్నమాట, ఒక వ్యక్తి ఉన్నాడు, సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఆ తండ్రి ఏమంటాడు, ఎరా మొత్తం అంతా నీకు కొంతవరకు ఉంచుకుని మిగతా అంతా నా అకౌంట్లో వేసాయి. పిల్లవాడు అనుకుంటాడు, జాబ్ చేస్తున్నాను బట్ చేతలే ఉన్న అన్ని తండ్రి పంపించేయమంటున్నాడు అనుకుంటా. సో కొన్ని రోజులకి అబ్బాయికి పెళ్లి అయిందంట. సో అమ్మాయి వచ్చింది, భార్య వచ్చింది. సో ఇప్పుడు తండ్రి ఫోన్ చేశాడంట. సో కుమారుడు అన్నాడంట, ఏంటి నాన్న పంపించేయాలా? లేదురా, ఇప్పటివరకు నువ్వు పంపించిందంతా నీకు పంపించేస్తున్నా, నీ అకౌంట్ డీటెయిల్స్ లో పంపించేస్తున్నా చూడు. సో కుమారుడు ఆశ్చర్యపోయాడంట, అదేంటి ఇప్పటి వరకు అంతా తీసేసి పంపించారు, ఇప్పుడు అన్ని పంపిస్తున్నావంటే, ఇప్పుడు నిన్ను చక్కగా జాగ్రత్తగా నువ్వు నాశనం అయిపోకుండా నీకున్న దాన్ని అభివృద్ధి చేయడానికి నీ ధర్మపత్ని ఉన్నది. సో ఇప్పుడు నేను కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవన్నీ ఇచ్చినా నువ్వు నాశనం అవ్వవు ఇంకా, ఎందుకంటే రెస్పాన్సిబుల్ గా ఉన్నావు. అలాగే భక్తుడైన వాడు ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ స్థితికి వస్తాడో, ఏంటి రెస్పాన్సిబిలిటీ, ఏంటి భక్తుడికున్నది, భక్తియుత సేవే ప్రైమ్ ఇంపార్టెంట్ కదండి. ఏ విధంగా అయితే అక్కడ కుమారుడు ఒక మంచి జీవితాన్ని అలవరుచుకున్నాడు హ్యాపీగా, ఇప్పుడు ఒక మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, మంచి భార్య రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు డెఫినెట్ గా నాశనం అవ్వకుండా ముందుకెళ్తాను తండ్రికి నమ్మకం. ఆ నమ్మకం వచ్చిన తర్వాత ఇచ్చాడు ఆయన. అలాగే మన దేవాదేవుడైన మన తండ్రి ఎప్పుడైతే మనం ఆయన ఏదైనా ఇస్తే నాశనం అవ్వకుండా ఉంటామో అప్పుడు ఇస్తాడు అన్ని అన్లిమిటెడ్ గా ఇస్తాడు. కానీ వాటి వల్ల మనకు ఆసక్తి ఉండదు అప్పుడు, ఎందుకంటే మొత్తం కృష్ణమయం అయిపోతుంది అప్పటికి. అప్పుడు ఏం చేస్తాం, ప్రతిదీ ఆయన సేవలో ఉపయోగిస్తాం. ఆ విధంగా మనం నాశనం అవ్వం, పడిపోము కదండి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే అయితే అర్థం చేసుకుంటే ఏంటండి ఆయన గురించి, అది 3వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమవుతుందంట, యో మామ జమానాదిం చవేత్తి లోకమేశ్వరం. వేత్తి అంటే తెలుసుకోవటం.
సో ఏం తెలుసుకోవాలంటే ఆయన గురించి? అజం, ఆయన పుట్టుక లేనివాడని. అనాదించ, ఆయన అనాది, ఆది లేనివాడు. ఆయన అందరికీ ఆది. ఆయన అందరికి ఇప్పుడే చెప్పాడు కదా ఆయన, అహం మాదిర్హి దేవానాం సురగ మహర్షీనాం చ సర్వసహ. ఈ మహర్షులకి దేవతలకి నేనే ఆధారం అంటున్నాడు ఆయన. ఆయన అందరికీ ఆది, బట్ ఆయన అనాది. ఆయన కంటే ముందు ఎవరు లేరు. అసమూర్ధ్వహ అని చెప్తోంది శాస్త్రం భగవంతుడి గురించి. అసం ఊర్ధ్వహ, ఆయనకి అసం సమానమైన వాడు లేడు. ఊర్ధ్వ, ఆయనకంటే పైన వాడు లేడు. ఆయనకంటే ముందు వాడు లేడు. ఆయన నుంచే మొత్తం సృష్టింపబడింది కదండి. అజం, అనాదిం, ఇవి తెలుసుకున్నవాడు. ఇంకోటి ఏంటి? లోక మహేశ్వరం, సర్వలోకాలకి ఆయనే దివ్య ప్రభువు అని తెలుసుకున్నవాడు ఏమవుతాడంట? అసమ్మూఢ, భ్రాంతి రహితుడు అవుతాడంట. మన భౌతిక ప్రపంచంలో పెట్టబడినప్పుడు ఏంటి? భ్రాంతిమయం అయిపోతాం. ఆ భ్రాంతి నుంచి వాడు విముక్తుడు అవుతాడంట. ఇంకేమన్నారు? సమత్రేషు సర్వ పాపై ప్రముచ్యతే. ఈ మనుషులు అందరూ, ఏదైతే జీవులందరిలో కూడా వాడు ఏమవుతాడంటే సర్వ పాపై ప్రముచ్యతే. ప్రముచ్యతే విముక్తి. సర్వ పాపై, అన్ని పాపాల నుంచి వాడు విముక్తి పొందుతాడంట. సో అంటే తెలుసుకుంటే ఇంత అద్భుతం జరుగుతుంది అన్నారు. సో తెలుసుకోవడం అంత ఈజీనా? ప్రభుపాద్ గారు చెప్తున్నారు అంత ఈజీ కాదంట ఆయన గురించి తెలుసుకోవటం. భగవద్గీతలో స్వామి చెప్పాడు ఏమని? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే. వేలాది మంది ప్రయత్నిస్తూ ఉంటే అందులో ఒక్కడు మాత్రమే కదండి, వేలాది మనుషులు ఒక్కడు మాత్రమే ఈ ప్రయత్నం చేస్తాడు స్వామి గురించి తెలుసుకోవాలని. ఈ తెలుసుకోవాలని ప్రయత్నించిన ఎన్నో వేలాది మందుల్లో ఒక్కడి మాత్రమే యథాతథంగా అర్థం చేసుకోగలడు. ఆ ఒక్కడిలో మనం కూడా ఉండాలని మనం మన గురువుల్ని ప్రార్థించాలి కదండి. మనం కూడా ఇంత శ్రద్ధగా ఇంతసేపు భగవద్గీత వింటున్నామంటే ఆ ఒక్కలో మనం కూడా ఉండబట్టే వినగలుగుతున్నాం, లేకపోతే వినలేము కదండి. యథాతథంగా అర్థం చేసుకోవాలంటున్నారు. సరే, అయితే ఏం అర్థం చేసుకోవాలి? అజహ, పుట్టుక లేనివాడు. అదేంటండి ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు పుట్టుక లేనివాడు అంటున్నారు. మరి దేవికి ఆయన పుత్రుడు అంటున్నారు, పుట్టుక లేనివాడు అంటున్నారు, మళ్ళీ పుట్టాడు అంటున్నారు. ఆయన ఆవిర్భావం, మనది పుట్టుక కదండి. మనం ఎలా పుడతాం? ఈ పంచభూతాత్మకమైన దేహంతో పుడతాం. ఎలా పుడతాం? పుట్టినప్పుడు డైరెక్ట్ గా మనం ఎలా పుట్టామో అలాగే తీసుకుని వస్తే కళ్ళు తిరిగి పడిపోతారు చుట్టాలందరూ కదండి. ఏం చేస్తారు డాక్టర్స్, నర్సెస్? ఏం చేస్తారు? మొత్తం కడిగేసి, లేకపోతే ఎలా ఉంటాం మనం? రక్తం, చీము, ఆ యొక్క మలమూత్రాదులు అన్ని నిండి ఉంటాయి. వైట్ లేయర్ అంతా వచ్చేస్తుంది బేబీ మొహం మీద. క్రిమి కీటకాలు కుడుతూ ఉంటాయి. ఏం చేస్తారు వాళ్ళు? ఫస్ట్ బాత్ చేసేస్తారు హాస్పిటల్లో. నర్సులు తీసుకెళ్లి శుభ్రంగా క్లీన్ చేసి చక్కగా జాన్సన్ కొట్టేసి ఏం చేస్తారు? మంచి టవల్లో చుట్టి ఒక చిన్న అద్భుతమైన చిన్ని బాలుడి కింద మనకు చూపిస్తారు. అప్పుడు చాలా ముద్దొస్తాం మనం కదండి. కానీ స్వామి అలా కాదే, మనకు ఒక్క బట్టతో కూడా రాము. ఆ ఫస్ట్ డ్రెస్ వాళ్ళు ఇస్తారు, హాస్పిటల్ వాళ్ళు వేసిస్తారు. కానీ స్వామి అలా కాదు. స్వామి ఆవిర్భవిస్తాడు. మనలాగా భౌతిక ప్రకృతిని ఆశ్రయించి ఆయన రాడు. ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు కూడా ఆయన యోగమాయ అంతరంగిక శక్తి ద్వారానే ఆవిర్భవిస్తాడు. ఎలా పుట్టాడు? ఎలా ఆవిర్భవించాడు? దేవికి వసుదేవుడికైనా శంఖ చక్ర గదా పద్మ చతుర్భుజ రూపంలో ఆయన దర్శనమిచ్చాడు. ఆ విధంగా ఆవిర్భవించాడు. వాళ్ళు ప్రార్థిస్తారు, ఓ స్వామి ఇప్పటికే కంసుడితో నీకు చాలా భయంగా ఉంది, నిన్ను రక్షించాలి కంసుడి బారి నుంచి. అటువంటిది ఇంత దివ్యమైన బాలుడి కింద పుడితే డిసైడ్ అయిపోతాడు నువ్వే అని చెప్పి ఆయన కాలుడు అని. సో సాధారణమైన బాలులాగా మీరు అవ్వండి. అప్పుడు మళ్ళీ స్వామి దర్శనం ఇచ్చి చెప్తారు, ఇది మీకు ఎంతో వరం ఇచ్చాను మీకు అక్కడ, అందుకనే మీకు ఈ విధంగా పుత్రుడి కింద వచ్చానయ్యా, ఎంతో ఘోరమైన తపస్సు చేసి ఉన్నారు మీరు అని చెప్తాడు. మళ్ళీ ఏమవుతుంది? ఆయన ఒక చిన్న బాలుడి కింద అవుతాడు. మళ్ళీ అప్పుడు ఆయన చెప్పినట్టు యశోదాదేవి దగ్గర తీసుకెళ్ళటం జరుగుతుంది కదండి. సో ఆయన ఆవిర్భవిస్తాడు. ఆయన పుట్టుక లేనివాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన దేహంలో ఏం మార్పు లేదు. మన దేహంలో మార్పు ఉంటుంది. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మన కర్మానుసారం వేరొక దేహాన్ని తీసుకుంటాం. జీవుడు శాశ్వతుడు అయినప్పటికీ కూడా జీవుడి యొక్క దేహం శాశ్వతంగా ఉండట్లేదు. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మార్పు కలుగుతూ ఉంటుంది కదండి. ఎప్పుడు ఇలాగే ఉంటున్నామా? ఈ రోజు చూడండి, ఆల్రెడీ 1 year ముసలైపోయాను. అలాగే అందరు కూడా 1 year ఓల్డ్ అయిపోతూ ఉంటాం. ప్రతి క్షణం ఒక్కొక్క క్షణం ఓల్డ్ అయిపోతూ ఉంటాం. ఒక్కొక్క క్షణం కాలసర్పం నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంతకు ముందున్న దేహమే నాకు కావాలని కూర్చుని ఏడిస్తే వస్తుందా? రాదు. అది అయిపోయింది అంతే. కానీ స్వామిది అలా కాదు. స్వామి సచ్చిత్ ఆనందమడి ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాధిర్ గోవింద సర్వకారణ కారణం. అనాది ఆది గోవిందుడు
ఈశ్వరుడు కానీ నిత్య యవ్వనుడు. భౌతిక ప్రపంచంలో ఎవరైనా వీళ్ళు మా ఇంటి పెద్దండి అంటే ఏంటి, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆయన చక్కగా నల్లటి హెయిర్ తో ఉంటాడు, పటపట పరిగెత్తగలని ఆశిస్తామా? లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు అందరు హెయిర్ కలర్ వేసుకుంటున్నారు అనుకోండి, హెయిర్ కలర్ వేసుకుని ఎడమటి పరిగెత్తలేడు కదా, కదండి. కానీ స్వామి ఆయన పురాణ పురుషుడు అయినప్పటికీ కూడా ఎలా ఉంటాడు? నిత్య యవ్వనుడి కింద ఉంటాడు. ఎప్పుడు కూడా కిషోరీ ఫామ్ లోనే ఉంటాడంట. ఆయన నిత్య యవ్వనంగా ఉంటాడు స్వామి. కాల ప్రభావం ఆయన మీద ఉండదు. కాలమే ఆయన యొక్క శక్తి. కాల ప్రభావం ఆయన మీద ఉండదు. నిత్య యవ్వనుడి కింద ఎప్పుడు కూడా వైకుంఠ ధామంలో, అనంతమైన వైకుంఠ ధామాల్లో ఈయన ఎన్నో అనంతమైన రూపాలతో సేవింపబడుతూ ఉంటాడు. అలాగే గోలోక బృందావనంలో శ్రీమతి రాధారాణి, అలాగే ఆవిడ యొక్క అష్టసఖులు, ఎంతో మంది అనంతమైన గోపీ జనం సహస్ర లక్ష్ములతో ఎప్పుడు కూడా సేవింపబడుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? మనలాగా కర్మ చేయాలైనా వేణుం క్వనంతమ రవీంద్ర దళాయతాక్షం, వేణు వాయిస్తూ ఆ సురభి గోవులతో ఎప్పుడు కూడా వాటిని పరిపాలిస్తూ ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు స్వామి. ఇక్కడికి వచ్చినప్పుడు అందులో ఒక లేస మాత్రం లీలలు మనకి చూపిస్తాడు. ఇక్కడికి రండయ్యా, ఇక్కడికి వస్తే, నా ధామానికి వస్తే, అది మీ ధామం కూడా, మీ పుట్టినిల్లు కూడా, అక్కడికి వస్తే ఏమవుతారు? శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నాడు ఆయన, కదండి. సో అజం అవ్యయం లోక మహేశ్వరం మనకి చెప్పాడు ఆయన. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జత్వామం శాంతి మృచతే. ఎవరైతే సర్వలోకాలకి మహేశ్వరం తెలుసుకున్న వాళ్ళకి పరమ శాంతి లభిస్తుంది. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆయన. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏమవుతుందంట? సర్వ పాపై ప్రముచ్యతే, సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. మరి తెలుసుకోకపోతే ఏమవుతుంది? సంసార చక్రంలో వాడు బంధింపబడతాడు. సరే, అయితే తెలుసుకోమంటున్నారు, తెలియటం కష్టం అంటున్నారు, దేవతలకి తెలియదు అంటున్నారు, మహర్షులు తెలియదు అంటున్నారు. మరి మనలాంటి వాళ్ళ చిన్న పర్సన్, ఆయనకున్న ఎన్నో అనంతమైన విశ్వాల్లో ఒకానొక విశ్వంలో కదండి, అది భూలోకంలో కదండి, ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్న మనం ఎంతో చిన్నపాటి ఐశ్వర్యం ఉందా, దాన్ని గొప్ప ఈశ్వరులా భావించే మనలాంటి వాళ్ళకి ఆయన ఈశ్వరతత్వం ఎలా తెలుస్తుంది? ఒకటి ఆయన చెప్పింది వినాలి, భగవద్గీత, భాగవతం, లేకపోతే ఏం చేయాలి? ఆయన భక్తుల ద్వారా ఆయన గురించి వినాలి. తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిని శరణాగతి పొంది పరిప్రశ్నలు వేసి వినయపూర్వకంగా ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోగలిగితే అర్థమవుతుంది, ఈజ్ ద ఒరిజిన్ ఆఫ్ ఆల్. ఈయనే కారణభూతుడు మొత్తానికి కూడా. అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధభావ సంబంధం. అర్థమవుతుందంట. ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి స్వామి ఆధారభూత, ఆయనే కారణం అని తెలిసిన తర్వాత ఏం చేస్తాడు వాడు? స్వామి యొక్క భక్తితో సేవలో నెలకొని ఉంటాడు. సో మనం మన ఆచార్యులకి ఎంతగానో రుణపడి ఉన్నాం. ఈ మాత్రం భగవంతుడి గురించి మనం చర్చించుకోగలుగుతున్నామంటే వారిచ్చిన అద్భుతమైన భాష్యములు, వారిచ్చిన అద్భుతమైన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంకా స్వామి వచ్చే శ్లోకాల్లో చెప్తారనమాట, ఏ విధంగా అన్ని క్వాలిటీస్ కి కూడా ఆయనే ఆధారం అన్నది. రేపటి నుంచి విభూతులు స్లోగా స్టార్ట్ చేస్తారు. ఆయనకి ఎన్నో అనంతమైన విభూతులు ఉంటాయి, బట్ అందులో కొన్ని వివరిస్తారు అర్జునుడికి. అవి మనం రేపటి నుంచి తెలుసుకుందాం. అసలు ఈ విభూతులు తెలుసుకోవడానికి కావాల్సిన విషయం ఏమిటి అన్నది ఈ రోజు మనం తెలుసుకున్నాం. ఆయన ఏదైతే నెక్స్ట్ అధ్యాయం అంతా చెప్పబోతున్నాడో అది చాలా, ఏదైతే 9వ అధ్యాయంలో చెప్పిన దానికంటే కూడా పరమం వచః, అతి ఉత్తమమైనది కదండి. దేవతలు మహర్షులు కూడా దాన్ని తెలుసుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఆది ఆయనే, అనాది ఆయనే. కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలి? ఆచార్య ముఖత అర్థం చేసుకోవాలి. ఆయన అజుడు కదండి, పుట్టుక లేనివాడు, మొత్తం అన్ని లోకాలకి మహేశ్వరుడు, నాశనం లేనివాడు, అనాది అని మనం చక్కగా తెలుసుకుని ఆయన పట్ల ఎటువంటి ద్వేషం లేకుండా రేపటి నుంచి వచ్చే ఆయన విభూతులన్నిటిని మనం అధ్యయనం చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆయన పట్ల ప్రేమ అధికమవుతుంది. ఆయన పట్ల మనం చేసే శరణాగతి పెంపొందించబడుతుంది అనమాట. సో ఇంతటితో మనం ఆప్ చేద్దామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇప్పుడున్న సప్తఋషుల పేర్లు చెప్పరా ఒకసారి? గౌతమ ఋషి, గౌతమ ఋషి, అత్రి మహాముని, రాసుకుంటా ఉన్నాను మాతాజీ.
అత్రి మహాముని, కశ్యపుడు, కశ్యపుడు, చెప్పండి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదాగ్ని, భరద్వాజుడు. శిష్టుడు, ఓకే, గౌతమ ముని, కశ్యపుడు, అత్రి మహాముని, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, యమదాగ్ని, భరద్వాజుడు. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, మాతాజీ ఇక్కడ 4 చెప్పారు కదా, భగవంతుని నామం తీసుకోవాలి అని, ఇంకోటి వచ్చేసి భగవంతునికి అర్పించిన ప్రసాదం తీసుకోవాలని, ఇంకోటి భక్తియుక్త సేవ చేయాలని, 4వది భగవద్గీత భాగవతం అధ్యయనం చేయాలి అన్నారు. ఇంకోటి ఏమన్నా ఉందా మాతాజీ? ఈ 4ఏనా? గురుముఖత ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన పట్ల అసూయ లేకుండా ఉండాలి. ఓకే. గుండె గుండెకు మీ వచనములతో తలుపు తట్టి మీ విలువైన జ్ఞాన సంపత్తిని హ్యాపీ బర్త్డే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ విజయ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం నాకు అవకాశం ఇస్తారా మాతాజీ మాట్లాడడానికి? అయ్యోయ్యో, డెఫినెట్ గా మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. కృష్ణ కాన్సనెస్ బర్త్డే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. మీ జగన్నాథుని ప్రార్థించండి. మీరు చక్కగా రోజు జగన్నాథ్ సేవ చేస్తున్నారు అక్కడ. సో మీ జగన్నాథుని ప్రార్థించండి. ఇన్సిగ్నిఫికెంట్ సోల్ ని ఆయన దగ్గర తీసుకుని వెళ్ళమని, ఆయన పాదపద్మాల దగ్గర పెట్టుకోమని చెప్పండి ప్రభు. మీ సాంగత్యం మాకు దొరికినందుకు చాలా సంతోషం మాతాజీ. మేము ఎంత బిజీ ఉన్నా తర్వాతనన్నా మేము మీ ఆ కథ నిండడానికి మాకు అవకాశం ఇచ్చిన చాలా అదృష్టవంతులం మాతాజీ. మీ సాంగత్యం మాకు దొరికిన చాలా మీ అందరూ ఆ సాంగత్యం నాకు ఇస్తున్నారండి. చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. మీరు ఎంత దూరం ఉండి మాకు దగ్గర ఉన్నట్టు, మాకు ఇది అరటిపండు నోట్స్ వచ్చినట్టు అన్ని ప్రతి ఒక్కటి చెప్తున్నారు మాతాజీ. నిజంగా ఫిజికల్ గా మాకు ఇట్లా ఏదో దగ్గర ఉండి ఇట్లా మంచి చెప్తున్నారు. చాలా సంతోషం మాతాజీ. మేము ఒకప్పుడు 2019-20లో ఇక్కడ నుంచి మేము హ్యాబిట్స్ వెళ్ళి ఎండలో వచ్చి అక్కడ కూర్చొని వెయిట్ చేసి వినేవాళ్ళం మాతాజీ. ఒకప్పుడు క్లాస్కి వెళ్ళి ప్రతిదీ మీరు మన శీల ప్రపాద్ గాని అది గాని ఏది ఓపెన్ చేసి, మేము ఖాళీగా ఉన్నప్పుడు ఏది ఓపెన్ చేసినా ఏదో కొంచెము నాలెడ్జ్ పెంచుకుంటున్నాం మాతాజీ. అది చాలా సంతోషం మాతాజీ. ఈ సాంగత్యం దొరకడం, మీరు దొరకడం మాకు చాలా అదృష్టం. అది మాకు ఏదో భగవంతుడు ఫ్యూచర్ లో దొరికినట్టు. ఈ రోజుల్లో పట్ల ప్రతి లేడీస్ ఎప్పుడు టైం దొరికినప్పుడు యూట్యూబ్ చూసి వేలు చేసేవాళ్ళు. మేము ఆ సంగత్యం లేకుండా మాకు మీ దొరకడం చాలా సంతోషం మాతాజీ. అంత అనాది జగన్నాథ్ ప్రభు దయండి. సంతోషం సో అనాది జగన్నాథ్ ప్రభు ఈ విధంగా వారం వారం కాదు, ప్రతిరోజు మీరు సాంగత్యంలో ఉండాలని చెప్పి మనకి ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేయించారు. సో ప్రభు అనాది జగన్నాథ్ ప్రభు స్టార్టింగ్ లో నాకు మా ప్రభుకి ఫోన్ చేసి అడిగారు డైలీ మీరు తీసుకోవాలని. సో మేము చెప్పాం డైలీ అంటే డైలీ తీసుకోలేం ప్రభు, నెలలో 30 రోజులు మేమే తీసుకోలేమంటే, సరే అయితే టీం తయారు చేసుకో, నువ్వు వెళ్ళి టీచర్స్ ని గ్యాదర్ చేసుకో అన్నారు. సో సో చాలా మంది చక్కగా డివోటీస్ యాక్సెప్ట్ చేశారు ఈ సేవని. సో టుగెదర్ ఆల్మోస్ట్ ఒక 10 డివోటీస్ కలిపి ఈ సేవ కంటిన్యూ చేయగలుగుతున్నాం అంతా. అనాది జగన్నాథ్ ప్రభు, గురు మహారాజ్, నితాయ్ గౌరంగ బ్లెస్సింగ్స్ తో మీ అందరూ ఎంత శ్రద్ధగా శ్రవణం చేస్తున్నారు, అది మాకు చాలా అద్భుతమైన విషయం. రైట్. హరే కృష్ణ మాతాజీ. హ్యాపీ బర్త్డే మాతాజీ. అందరూ మమ్మల్ని చాలా బాగా మోల్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ లతా మాతాజీ. థ్యాంక్ యూ. ఇది వింటూనే ఉన్నాం మేము. ఎంతసేపు 24 గంటలు వినాలని మాతాజీ. మీరైతే చాలా బాగా చెప్తారు మాతాజీ. అదంతా గురు మహారాజ్ కృప అండి, అనాది జగన్నాథ్ ప్రభు కృప యాక్చువల్ గా. సో ఫస్ట్ టైం నేను గీతాజ్ఞాన్ బ్యాచ్ తీసుకున్నప్పుడు అనాది ప్రభు చెప్పాను. నేను మా ఇంట్లో వచ్చిన భక్తి వృక్ష మెంబర్స్ 2-3 చెప్పాను, కానీ ఇలా ఓపెన్ గా నేను చెప్పలేదు అంటే అనాది ప్రభు చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో గురు మహారాజ్ ఇన్స్ట్రక్షన్ యూ హ్యావ్ టు టేక్ అప్ ద సర్వీస్. అదే చెప్పారు. సో అంత అనాది ప్రభు దయ. ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఆయనకే బ్లెస్సింగ్స్ అడిగాను. ఆయన డెఫినెట్ గా కృష్ణతో ఉండి ఉంటారు. సో నాకు అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ ఇవ్వమని అనాది ప్రభుని అడిగాను. ఈజ్ లైక్ మై బ్రదర్. సో డెఫినెట్ గా నన్ను ఆయన ముందుకు తీసుకుని వచ్చారు. సో అదనమాట. సో మన ఏంటంటే ఇటువంటి శుద్ధ భక్తులు మనకి సాంగత్యం ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనం పాటిస్తే డెఫినెట్ గా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తో పాటే వాళ్ళ బ్లెస్సింగ్స్
కూడా మనకి ఉంటాయన్నమాట. ఎవరైనా ఒకళ్ళు మన దగ్గరికి వచ్చి మన సీనియర్ డివోటీ కానీ ఏదైనా ఒకటి చెయ్యండి, లేకపోతే ఈ సంకల్పం తీసుకోండి అంటున్నారంటే వాళ్ళు కేవలం ఇన్స్ట్రక్షన్ ఇవ్వట్లే, సంకల్పం ఇవ్వట్లేదు, దాంతో పాటు మనం పాటించగలిగిన శక్తి కూడా ఇస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకుంటే సక్సెస్ అయిపోతాం. అదనమాట. రైట్. హరే కృష్ణ మాతాజీ, జన్మదిన హరే కృష్ణ. థ్యాంక్ యూ లక్ష్మీదేవి మాతాజీ. శుభాకాంక్షలు మాతాజీ. హరే కృష్ణ. ఉమాదేవి మాతాజీ ఏదో చెప్పాలి అన్నారు. హరే కృష్ణ. శుభాకాంక్షలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాతాజీ. ఉమాదేవి మాతాజీ ఏమైనా సందేహం అండి? ఉమాదేవి మాతాజీ హరి కృష్ణ హరి బోల్. హరే కృష్ణ. ఉమాదేవి మాతాజీ ఉన్నారా? గంగిశెట్టి ఉమాదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి, ఏదో చెప్తా అన్నారు, సైలెంట్ అయిపోయారు, నాకు ఆతృత పెంచేశారు. ఏం లేదు మాతాజీ. భక్తి వృక్ష రథసారథి అయి గీతామృత తోరణము కట్టి గుండె గుండెకు మీ వచనములతోటి భక్తి తలుపు తట్టి మీ విలువైన జ్ఞాన సంపత్తిని మనిషి మనిషి హృదయానికి భక్తి మకరందాన్ని అద్దుతూ మీ బోధనలు భక్తుల ఆధ్యాత్మిక మేరుగు, మీరు చూపే మార్గం పువ్వుల తావుల జ్ఞాన మార్గం భగవద్గీత, గోవిందునకు నవనీతపు గోరుముద్ద మా చిన్ని చిన్ని శ్రీపాద రంగాదేవి దాసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మాతాజీ. హరి బోల్. అసలు అందులో ఉండడానికి కూడా నేను క్వాలిఫైడ్ కాదు మాతాజీ. మాతాజీ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అందులో మీరు చెప్పిన ఒక్క క్వాలిటీ కూడా లేదు, బట్ నేనేమనుకుంటున్నానంటే అట్లీస్ట్ అవి డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తాను మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో మాతాజీ అది చాలా చాలా సంతోషంగా ఉంది. అంతా గురు మహారాజ్ యొక్క కృప, అందులో ఒక్క లక్షణం కూడా నాకు ఇంకా ఉండి ఉండదు. బట్ మీరు చాలా మంచి హృదయంతో చెప్పినందుకు నేను ప్రయత్నిస్తాను అందులో ఒక్క లక్షణం అయినా డెవలప్ చేసుకోవడానికి డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఉమాదేవి మాతాజీ. ఉన్నాయి కాబట్టి మీరు చేయగలుగుతున్నారు మాతాజీ. ఇంకా ఏమి లేవండి, నేర్చుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు అంతే. ఇంతమంది చెప్తున్నాం కదా మాతాజీ ఉన్నాయని. అయితే ఇదంతా గురు మహారాజ్ యొక్క కరుణ. సో మేబీ గురు మహారాజ్ అలా చెప్పిస్తున్నారేమో. సో మేబీ చేస్తారంట. హ్యాపీ బర్త్డే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్టార్ట్ చేశారా ఒక మాల చేస్తున్నారా? ఈ రోజు నా కోసం ఒక మాల చేయండి. నా కోసం అంటే నా పుట్టినరోజు కారణంగా కృష్ణ భగవానుడి ప్రీత్యర్థం ఒక మాల చేయండి. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో కృష్ణ భక్తులు ఇంకా ఇంకా పెరగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. మాలాంటి అదమైన భక్తులకు మీరు ఇంకా ఇంకా. అయ్యో సూర్యకుమారి మాతాజీ, మీరు అంత మాట అనకూడదు. మీరు ఆల్రెడీ చాలా సీనియర్ డివోటీ మాతాజీ. అంత మాట అనకండి, నన్ను బ్లెస్ చేయండి. రైట్. సో మెనీ టైమ్స్ యాక్చువల్ గా మా అదృష్టం ఏమిటంటే ఈ యొక్క తెలుగు గీతకి చాలా మంది ఇనిషియేటెడ్ డివోటీస్ అటెండ్ అవుతున్నారు, వెరీ సీనియర్ డివోటీస్ అటెండ్ అవుతున్నారు. అది మా సౌభాగ్యం. వాళ్ళ ముందు ఏంటంటే మేము చెప్పేవి ఎలా ఉంటాయంటే హనుమంతుడి ముందు రెండు చిన్న చిన్ని కోతి పిల్లలు డాన్స్ వేస్తే అలా ఉంటది, అలాగే ఉంటది మేము చెప్పేది వాళ్ళ ముందు. కానీ వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటారంటే వాళ్ళకి ఏమి తెలియనట్టు వింటారు. బట్ మాకు తెలుసు మా గురించి. మేము హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తామని మాకు తెలుసు. బట్ డెఫినెట్ గా వాళ్ళందరూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వాళ్ళ అసోసియేషన్ ఇస్తున్నారు. చాలా మంది ఇనిషియేటెడ్ అండ్ సీనియర్ డివోటీస్ అటెండ్ అవుతున్నారంటే అదేదో మేము చెప్పింది గొప్పతనం కాదు, వాళ్ళ అసోసియేషన్ మాకు ఇస్తున్నారు. అది మాకు చాలా సంతోషం యాక్చువల్ గా. రైట్. సో చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో ఈ రోజు సత్సంగం చాలా బాగుంది. సో మనం చక్కగా స్వామి తన విభూతులను చెప్తున్నాడు. ఏంటో చూద్దాం రేపటి నుంచి. కానీ ఎలా వినాలి? శ్రద్ధతో శ్రవణం చేయాలి. శ్రద్ధతో. ఇంకొకటి చేయాలి. ఆయన పట్ల అసూయ లేకుండా ఉండాలి. అన్ని కృష్ణుడే అంటున్నాడు ఏంటి, అన్ని ఈయనే అంటున్నాడు ఏంటి అని ఆయన పట్ల ద్వేషం లేకుండా, అవును అన్ని నువ్వేనయ్యా, నాకు అర్థం అవుతుంది నేనేది కాదని అని తెలుసుకోవాలి కదండి. ఎక్కడైతే ద్వేషం వస్తుందో అక్కడే మన కృష్ణుడు వదిలిపెట్టేస్తాడు కదండి. ద్వేషానికి తావు లేదు వైకుంఠంలో గోలోకంలో. అక్కడ ఈ కరెన్సీ పనిచేయదు. అమెరికాకి వెళ్ళి రూపాయి ఖర్చు పెడతానంటే కష్టం. అక్కడ డాలరే ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఏదైనా రూపాయలు అంటే డాలర్లో కన్వర్ట్ చేసుకుని వెళ్ళాలి. అలాగే ఇక్కడ ద్వేషం ఏదైనా ఉంటే ఆ ద్వేషాన్ని భగవత్ ప్రేమ కింద కన్వర్ట్ చేసుకుంటేనే మన ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టగలం. లేదండి నేను ద్వేషాన్ని మార్చిన ప్రేమ కింద అంటే ఇక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే ఆ కరెన్సీ అక్కడ పనిచేయదు కాబట్టి. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మనం 3 times హరే కృష్ణ మాతాజీ మా మనవాళ్ళు చెబుతారు మాతాజీ వాళ్ళకి చాలా ఓకే. చిట్టి చిట్టి వైష్ణవాస్ చెప్పండి, నన్ను బ్లెస్ చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కేశవ పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ కేశవ సుజాత మాతాజీ, మీరు వెరీ సీనియర్ డివోటీ, నన్ను బ్లెస్ చేయండి మాతాజీ. ఓకే. సో హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం 3 times హరే కృష్ణ మన గురు మహారాజ్ హెల్త్ కోసం చేసి మనం ఏం చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భగవత్ గీత की जय, శ్రీల ప్రభుపాద की जय, గురు మహారాజ్ జై పతాక స్వామి మహారాజ్ की जय. ఆల్ గ్లోరీస్ టు ద అసెంబ్ల్డ్ డివోటీస్. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరి హరి. ఎస్ మాతాజీ. ఏమండి మాతాజీ? శశికళ మాతాజీ మీ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మనం ఒకసారి మాతాజీ కోసం 3 సార్లు హరే శశికళ మాతాజీ లీవ్ అయ్యారండి. శశికళ మాతాజీ మీటింగ్ నుంచి లీవ్ అయిపోయారు. మీరు తర్వాత ఫోన్ లో మాట్లాడండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ డివోటీస్. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ డివోటీస్. సో ఫైనల్ గా హరే నేను కృష్ణ మాతాజీ. 45వ సంవత్సరంలో ఎంటర్ అయిపోయాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మిగతా ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు కృష్ణలో ఉంటాను. సో దేవుడి ఎప్పుడు ఉంటాయి మాతాజీ మీకు. ఏమంటారు 40 వచ్చిందంటే ఏమని చెప్పమంటారు, ప్రిపేర్ అవ్వమంటున్నారు కదా. ఇప్పుడు డాక్టర్స్ 40 వచ్చిందంటే ప్రిపరేషన్ టైం అంటున్నారు ఓల్డ్ ఏజ్ కి. కాబట్టి సో మీ అందరిని బ్లెస్ చేస్తే భక్తి జీవితంలో ఇంకొంచెం సీరియస్ అయ్యే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. ఏమండి మాతాజీ? మాతాజీ మా మనవడు మీ మనవడు? మా మనవడి పేరు కేతన్ కృష్ణ. ఓకే. కేతన్ కృష్ణ బర్త్డే రైట్ ఈ రోజు? అవును మాతాజీ. ఓకే. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే కేతన్ కృష్ణ. సో వీఆర్ షేరింగ్ ద సేమ్ డే. సో థ్యాంక్ యూ సో మచ్. నేను గుర్తు పెట్టుకుంటాను. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు భగవద్గీతలు కలుద్దామండి. హరే కృష్ణ మాతాజీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ప్రభాకర్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో లాస్ట్ చెప్పారు కదా, నాకు అన్నిటికంటే సన్నిహితులు నా గురించి చెప్పేవారు, మీరు అదే చేస్తారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ మనం రేపు కలుద్దాం భగవద్గీతలో. మాతాజీ ముందు కృష్ణ భగవాన్ గురించి చదివినప్పుడు అలా చెప్తున్నారే అనుకుంటే అది తప్ప మాతాజీ? అర్థం కాలేదు. మీ క్వశ్చన్ ఏంటి? స్వామి విభూతులు ఫస్ట్ టైం అన్ని స్వామి అనుకుంటా నేను అనుకున్నట్టు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో అనుకుంటే తప్పలేదండి. స్టార్టింగ్ లో అనుకుంటే తప్పలేదు. ఇప్పుడు ఆయన గురించి తెలిసింది కదా. ఇప్పుడు ఆయన గురించి తెలిసింది కదా. సో ఆయనకి అన్ని తెలుసు. ఇప్పుడు మనం రియలైజ్ అయ్యాము, తండ్రి క్షమించవయ్యా. యాక్చువల్ గా అలా అనుకునే కదా ఇక్కడికి వచ్చేసాం. అన్ని భగవంతుడితో సమానం అనుకునే కదా ఇక్కడికి వచ్చేసాం. ఆయనతో ద్వేషం పెట్టుకునే ఇక్కడికి వచ్చేసాం. సో ఫైనల్ గా నేను రియలైజ్ అయ్యాను, నాకు నీతో ద్వేషం వద్దయ్యా, నీ శరణాగతి పొందుతున్నాను, అన్నిటికీ నన్ను క్షమించు. కరిష్యే వచనం తవ ఓ కృష్ణ, నీ శరణాగతుల్ని, నీ ఆజ్ఞాపతుల్ని, ఏదైతే నువ్వు చేయమంటున్నావు అదే నేను ఆచరిస్తున్నా అని చెప్తే డెఫినెట్ గా తండ్రి క్షమిస్తాడు కదండి. రైట్? తండ్రికి ఎప్పుడు కరుణ ఉంటుంది, డెఫినెట్ గా క్షమిస్తాడు మాతాజీ. అలా ప్రార్థించి చక్కగా భక్తుల ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. రైట్? థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామ్ డివోటీస్.